హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. అంతర్జాతీయ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు మాస్టర్స్ అందరికీను. ఈరోజు మనం ముగ్గురు మహిళల కోసం చెప్పుకోవాలి. అది ఎవరో కాదు, మన గురువు గారు ఫ్యామిలీ గురించే చెప్పాలి. స్వర్ణమాల పత్రి మేడం, పరిమళ పత్రి మేడం, పరిణిత పత్రి మేడం. ఆ రోజున ఆ ముగ్గురు మహిళలు త్యాగం చేయకపోతే ఈరోజు ఇంత గొప్ప జ్ఞానాన్ని అందుకోలేం మాస్టర్స్. ఆ రోజు వాళ్ళ ముగ్గురు చేసిన త్యాగానికి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మహిళలు, ప్రతి ఒక్క మహిళ కూడా ఎంతో ఆనందంగా అద్భుతంగా జీవించగలుగుతుంది. అందుకని ఆ ఫ్యామిలీకి ఎప్పుడూ మనం కృతజ్ఞత భావంతో ఉండగలగడం తప్ప మనం ఏమీ చేయలేము. అందుకనే ఆ ముగ్గురు మహిళలకు కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన గీతా త్రివేణి గారు కర్నూలు నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ స్త్రీకు తోడు ఎవరు, కుటుంబమా, సమాజమా లేదా భగవంతుడా అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడం గారికి సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికి హాయ్ మాస్టర్స్. అందరూ చక్కగా ఈరోజు మంచి సెషన్ స్టార్ట్ చేసుకుంటున్నాము. మరి సెషన్లో ఉన్న మహిళా మనులకు మరి ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎవ్రీడే స్పెషలే, ఏదో ఒక డే పెట్టారు కానీ ఎవ్రీడే మహిళలు మహారాణులే. ఒక డే రోజే మనకి స్పెషల్ ఏం లేదు. నాకేమో అలా అనిపిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మదర్స్ డే, ఫాదర్స్ డే ఇవన్నీ రకరకాలుగా పెడుతున్నారు కానీ ఎవ్రీడే ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవించడమే అందరికీ వైభవం. ప్రతిరోజు పుట్టినరోజే, ప్రతిరోజు పెళ్లి రోజే, ప్రతిరోజు ఉమెన్స్ డేనే. సరే, కానీ ఒకటి పెట్టారు కాబట్టి మనం దాన్ని సద్వినియోగం చేసుకున్నాం. ఎనీవే, ఏ దానికైనా కార్యకరణ సంబంధం లేనిది ఏది జరగదు. మరి ఈరోజు ఒక కారణం కోసం ఈ విధంగా అయినా మనము ఓ మంచి టాపిక్ ఎన్నుకున్నాం కదా. మరి అందులో భాగంగా మాట్లాడే ముందు ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని మనందరూ చూపించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రభాకర్ గుప్తా గారికి, పెసల్లత మేడం గారికి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నా ధ్యాన జ్ఞాన ప్రచారానికి సహాయ సంఘటిస్తున్న నా పదిదేవుని నమస్కరించుకుంటూ ఈ అద్భుతమైన టాపిక్ మీకు అందరికి ఉపయోగపడాలి, ఉపయోగపడతాది కూడా. ఆ టాపిక్ అలాంటిది. చూడండి, మనకి ఒక మహానుభావుడు గురువుగా వచ్చాడు. ఎవరు? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ప్రపంచంలో ఎంతో మంది గురువులు, అద్భుతమైన గురువులు ఉన్నారు. బుద్ధ భగవానుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళందరూ మనకు చక్కగా వాళ్ళ గ్రంథాల రూపంలో, వాళ్ళ వాక్కుల రూపంలో ఎన్నో అద్భుతమైనటువంటి సెషన్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ మనము అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని పొందాం. ప్రత్యక్షంగా ఆయనతో చూడగలిగినాం, ఆయన వాక్కుని చెవులతో వినగలిగినాం, ఆయనతో షేక్ హ్యాండ్ తీసుకోగలిగినాం. అంతేకాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ రైట్ అని చెప్పడం అనేది అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికతకు ఉదాహరణగా చెప్పొచ్చు. నేను రైటు, వాళ్ళు రాంగు, వాళ్ళు రైటు, వీళ్ళు రాంగు అని అంటూ ఉంటాం కదా. మరి పత్రిజీ సార్ ఎప్పుడు ఏమనేవాడు? ప్రపంచము ప్రతిదీ కరెక్ట్ గానే నడుస్తుంది, విశ్వము కరెక్ట్ గా ఉంది. విశ్వంలోని వ్యక్తులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, ఏదైనా కానీ ఏమనేవారు? ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. మన కోణంలోనే ఆలోచన కావచ్చు, మన చూపు కావచ్చు సరిగ్గా లేదు, వాటిని సరి చేసుకుందామా. మరి ఈరోజు కొంత తెలుసుకుందాము. మరి ఇటువంటి గొప్ప ఆధ్యాత్మికవేత్తను వాళ్ళ జీవితాలను త్యాగం చేసినారు ముగ్గురు మహిళా మనులు. తండ్రి నా బిడ్డలు త్యాగం చేశారు, భర్తన ఆ మహానుభావురాలు స్వర్ణ మాల పత్రి మేడం త్యాగం చేశారు. ఎవరి కోసము? ఈ సమస్త జగత్తు కోసము త్యాగం చేశారు. వాళ్ళకందరికి మనమందరము శిరస్సు వంచి పాదాభివందనాలు చేయాలా వాళ్ళకు. చూడండి, ఎవరికైనా వాళ్ళ నాన్నతో సరదాగా తిరగాలని, ఐస్ క్రీమ్స్ కొనుక్కోవాలని, చాక్లెట్లు కొనుక్కోవాలని, ఎప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ సొంతమే కావాలి. ఎవరైనా చంటి బిడ్డని ఎత్తుకున్నా ఈ బిడ్డల్లో రవ్వంత అసూయ కలుగుతుంది. మరి ఇంత మందిని బిడ్డలుగా చేసుకొని ఆ బిడ్డలకు కొంత సమయమే ఇచ్చాడు, అందరినీ తన బిడ్డలుగా తీసుకున్నాడు. ఆ త్యాగం ఆషామాష త్యాగం కాదు. పత్రి సార్ కూతుర్లు చేసిన త్యాగము
పరిపత్రి మేడం కావచ్చు, ఇంకో పత్రి మేడం, ఇద్దరు అక్క చెల్లెళ్ళు చేసిన త్యాగం ఆ పసిబిడ్డలకు తెలియకపోవచ్చు. కానీ వాళ్ళు మొరాయించింటే, వాళ్ళు ఏడ్చింటే, నువ్వు ఒప్పుకోకపోయింటే, వాళ్ళ బాధ చూసి పత్రి మేడం ససేమి రానింటే మనందరి జీవితాలు అంధకారంలో ఉండేది, అగమ్య గోచరంగా ఉండేది. ఏది రైటు ఏది రాంగో తెలియక అడ్డదిడ్డంగా మన మాట మన చేత ఉండేది. ఎన్నో కర్మలు మూట కట్టుకోవాల్సి వచ్చేది, ఆ కర్మలు అనుభవించాల్సి వచ్చేది. ఇంత దుఃఖాన్ని మటుమాయం చేసినటువంటి మహిళలు మహారాణులే వాళ్ళు నిజంగంటే. ఒక మహారాణికే త్యాగం చేసే గుణం ఉంటది. ఎందుకు? ప్రజల కోసం రాజే యుద్ధానికి దిగుతాడు. తను మరణిస్తానని తెలిసినా మహారాజే యుద్ధానికి దిగుతాడు. ఆ మహారాణి త్యాగం చేస్తుంది ప్రజల కోసము. ఇక్కడ కూడా మహారాణి మన పత్రి మేడము, స్వర్ణమాలమ్మ, ఆ అమ్మ త్యాగం చేసింది కాబట్టి ఈరోజు మనము సుభిక్షంగా ప్రశాంతంగా ఇతరులకు హాని చేయకుండా ప్రశాంతంగా ఉన్నాము. మరి స్త్రీకి ఎవరు తోడు? సరైన తోడు ఎవరు? కుటుంబమా, సమాజమా, లేకపోతే భగవంతుడా? తెలుసుకుందామా? మరి ఫస్ట్ అనుకుందాము, కాస్త ప్రాపంచికత ఉంటుంది క్లాసు, కాస్త ఆధ్యాత్మికత ఉంటుంది. అప్పుడే మీకు లాస్ట్ కు క్లియర్ కట్ గా క్లారిఫికేషన్ వస్తుంది. చూడండి, ప్రతి బిడ్డ, ఆడ కావచ్చు మగ కావచ్చు, తల్లిదండ్రుల సంరక్షణలో వృద్ధి చెందుతాడు. అసలు జన్మకే కారణం తల్లిదండ్రులు. మరి ఆధ్యాత్మిక గురువులు ఏమంటారు? తల్లిదండ్రులే నీ దైవాలు, వాళ్ళని పూజించాలి. పూజించాలి అంటే పువ్వులు వేసి టెంకాయ కొట్టి తీర్థం వేయడము, అభిషేకాలు చేయడం కాదు. ప్రేమతో మాట్లాడడం, ఆప్యాయంగా మాట్లాడడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, నేనున్నాను అని భరోసా ఇవ్వడం. వాళ్ళు మనల్ని అలానే పెంచారు కదా. ప్రతిదానికి భయం వేసినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఆ చేతులు కన్నీళ్ళని తుడిచాయి కదా. నేనున్నాను అని భుజం తట్టారు కదా. వాళ్ళే లేకపోతే ఈరోజు వృద్ధి సాధించగలుగుతామా? క్షణ క్షణం నేను నీకున్నాను అని తల్లి తండ్రి నడపబట్టి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. మరి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది? దైవం ఎక్కడో లేదు, నీ తల్లిదండ్రులు. ఎందుకంటే నీ భూమి మీదికి నువ్వు రావడానికే మూలం నీ తల్లిదండ్రులు. మన భూమి మీదకి రావాలంటే అంత ఆషామాషి కాదు. వీళ్ళు ఇవ్వకపోతే మీ చెట్టుకో పుట్టకో పుడతానన్నీక కాదు. ఖచ్చితంగా తల్లి గర్భాన్ని ఆశ్రయించాల్సిందే. ఎప్పుడైతే ఆత్మలు పైన వెతుకుతాయి, తమ యొక్క పరిణామక్రమం అంటే తమ కర్మల సంచితంలో ఉన్న కర్మలను తీసుకొని, ఏ తల్లిదండ్రి గర్భంలో నేను పుడితే నేను ఈ కర్మల్ని దగ్ధం చేసుకోగలుగుతాను. అసలు ముక్తి మోక్షం పొందాలంటేనే కంపల్సరీగా మానవ జన్మ వెత్తాల్సిందే. భగవద్గీత చెప్తుంది. ఇంకొక దెర్ ఇస్ నో ఆప్షన్ అని చెప్తుంది. నువ్వు మానవ జన్మ ఎత్తి సాధక బాధకాలు తెలుసుకొని అన్ని అనుభవాలు పొంది ఈ మానవుడే భగవంతుని గుణాలతో కింద భూమి మీద నడయాడి, ప్రేమతో దయతో కరుణతో నడయాడి, అందరితో మమకారంతో ఉండి, నీకేవైతే లభించాయి వాటితో తృప్తి చెంది, ఇతరులకు ఏదుందో వాటిని చూసి నువ్వు ఈర్ష్య పడకుండా ఉండి, ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా సమబుద్ధితో ఉన్నవాడే ఏమైపోతాడు? పురోహితుడు అవుతాడు. మరి పురోహితుడు అంటే అర్థం తెలిసింది కదా, సమబుద్ధి కలవాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నారు? నువ్వు ఇతరుల యొక్క వైభోగాన్ని చూసి నువ్వు ఈర్ష్య పడని వాడివి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? మానవ జన్మ ఎత్తుతేనే నీ చుట్టూ అంత సూపర్ గా ఉంటారు, నువ్వు మాత్రం మోడరేట్ గా ఉంటావు, లేకపోతే తక్కువగా ఉంటావు. నాకు చూడు భగవంతుడు ఇలా చేశాడు, అందరికి బాగా ఇచ్చాడు అని భగవంతుడి మీద పడి ఏడుస్తాం, లేకపోతే తల్లిదండ్రుల మీద పడి ఏడుస్తాం, లేదా సమాజం మీద పడి ఏడుస్తాం. నాకేమిచ్చింది సమాజం అంటాం, లేదా ప్రభుత్వం మీద పడి ఏడ్చేస్తాం. పాడు ప్రభుత్వం మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు అని. ఆధ్యాత్మికత కోణంలో ఆలోచిస్తే అసలు నా జన్మకు కారణమే నా తల్లిదండ్రులు భూమికి రావడానికి. నేను బతికి బయటపడినానంటే నా తల్లి తన రొమ్మును రక్తాన్ని పాలగా మార్చి నాకు శక్తిని ఇచ్చింది, ప్రాణవాయునిచ్చిన. నా జీవించడానికి కారణం నా తల్లి రక్త మాంసాలే కారణం అని తెలుసుకుంటాం. చాలా సిల్లిగా ఉంటుంది జన్మ. తల్లి తండ్రి గురువుల యొక్క వాళ్ళ అనుగ్రహంతో వాళ్ళ యొక్క మాటల ద్వారానే మనలో ఉన్న ఈ మలినాలన్నీ తొలగిపోతాయి, మాయలన్నీ తొలగిపోతాయి, అంధకారం అంతా తొలగిపోతుంది. లేకపోతే ఏమైనా సహజంగా ఆటోమేటిక్ ఒక స్విచ్ ఆన్ చేసి ఫ్యాన్ తిరిగినంత ఈజీగా ఉన్నాం మనం అందరము. వాళ్ళు ఒక్కొక్క విషయాన్ని విపులంగా చెప్తుంటే మతిపోతుంటది.
అందుకని పత్రిజీ సార్ అంటారు, ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ. ధ్యానం చేస్తే సరిపోదు, స్వాధ్యాయం సజ్జన సాంగత్యం చేస్తేనే నీ కుటుంబం విలువ నీకు తెలుస్తుంది. కుటుంబమే లేకపోతే నువ్వు భూమి మీద నడియాడేవాడివా? మరి కుటుంబమా తోడు నీకు? స్త్రీకి తోడు ఎవరు? స్త్రీకే కాదు, సమస్త జీవకోటికి. కానీ ఈరోజు మహిళా దినోత్సవం కాబట్టి కొద్దిగా మా పదము ఎక్కువగా వాడతాం, శ్రీ 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 అని. ఓకే, మరి మరి అందుకోసమని అమ్మ నాన్న మనకి ఖచ్చితంగా తోడే. తోడు లేనిది ఈ భూమి మీదకి రాము మై డియర్ ఫ్రెండ్. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్రిడ్జో ఒక సోఫానో కామన్ థింగ్ అయిపోయినారు. ఈ విలువలు తెలిసినాక వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు. చాలా మంది తల్లిదండ్రులు లేని వాళ్ళకి వెళ్ళి అడగండి, ఆ విలువ తెలుస్తుంది. నాకు కూడా నాన్న డిగ్రీలో ఉన్నప్పుడు నాన్న వెళ్ళిపోయారు, బాడీ వెయిట్ వచ్చేసారు. ఏ కష్టం వచ్చినా ఎవరితో చెప్పుకుంటాం చెప్పండి? అమ్మకు చెప్పొచ్చు, అమ్మనే ఏమి డిపెండెడ్. నానుంటే అమ్మకు ధైర్యం, మాకు ధైర్యం. మరి నానుంటే ఆ ధైర్యమే వేరే కదా. మరి అమ్మ నాన్న తోడు కాదంటారా? ఖచ్చితంగా తోడు. కానీ కొంతవరకు నీకు బుద్ధి, సంస్కారము, మంచి చెడు నేర్పుతారు. చదువు సంధ్యలు వాళ్ళ బాధ్యత కాదు మై డియర్ ఫ్రెండ్స్. స్కూల్కి పంపించి మంచి స్కూల్లో చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దిన బిడ్డలందరూ ఉన్నతంగా రాణించినారంటారా? లక్షల లక్షల కోట్లు కోట్లు ఖర్చు పెట్టి ఫీజులు కట్టి వాళ్ళ శ్రమని, చెమటని, రక్తాన్ని ధారపోసిన బిడ్డలు అద్భుతంగా రాణించినారంటారా? లేదు కదా. ఎవరు తెలివితేటలతో వాళ్ళు రాణించాలి. వాళ్ళ బాధ్యత పెంచి పోషించడం, సమయానికి మనకి ఆహారాన్ని బట్టలను ఇచ్చి మనకు తోడుగా నిలబడ్డం. ఎస్పెషల్లీ శ్రీమూర్తికి బయట ప్రపంచం ఎలా ఉంది? చాలా ఏమని చెప్తారు, రాక్షసులతో మధ్యలో నడియాడుతున్నాం. అప్పుడు రాక్షసుల కొమ్ములు ఇవి ఉండేటివి, దంతాలు ఉండేటివి. ఇప్పుడు మనుషుల రూపంలోనే రాక్షసులు ఉన్నారు. వాళ్ళని కనుక్కోలేం, వాళ్ళు రాక్షసులని కూడా. మాన ప్రాణాలను తీసేస్తారు. మరి తల్లిదండ్రులు లేకపోతే మన పరిస్థితి ఏమి? గుర్తించాలి కదా అమ్మ నాన్నని. మరి ప్రతి శ్రీమూర్తి, ప్రతి పురుషుడు ఎవరైనా కానీ మన అమ్మ నాన్న మనకి దైవాలు. మరి కుటుంబమా తోడు అంటే అవును, కుటుంబము కూడా తోడు. మరి అమ్మ నాన్న తర్వాత మన జీవితంలోకి వచ్చేది భర్త. భర్తని అంటున్నాము, నువ్వెంత నేనెంత అని అంటున్నాము. ఒకప్పుడు కాదులేండి, మన నానమ్మ, అమ్మమ్మ, అమ్మ భర్తని దైవంగా భావించేవాళ్ళు. దైవంగా, కనీసం మనిషిగా కూడా భావించడం లేదు ఇప్పుడు ఉన్న తరం. వాళ్ళని చులకన చేయడం లేదు. సరి చేసుకోమని ఒక అమ్మగా చెప్తున్నాను, ఒక చెల్లిగా, అక్కగా, మీ ఇంటిలో ఒక మనిషిగా చెప్తున్నాను. నువ్వెంత అంటే నువ్వెంత అంటున్నాము, సరికాని విషయం అది. ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలి. ఎందుకు? మీరు క్రియేటర్స్. మీరు ఇంకొక ప్రాణికి జన్మనివ్వబోతున్నారు, ఈ భూమి మీదకి తేబోతున్నారు. ఏమనుకున్నారు? ఒక ప్రాణిని సృష్టించడం అంటే, ఒక ప్రాణికి ప్రాణం పోయడం అంటే ఎంత అద్భుతమైనటువంటి స్థితి. మరి అటువంటి స్థితి ఎలా ఉండాలి? ఇద్దరు ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా ఉంటూ బిడ్డకు జన్మనివ్వాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కొత్తగా వివాహం చేసుకొని మేము బిడ్డని కనడానికి సిద్ధంగా ఉన్నాము అన్న వాళ్ళు, స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక 41 days మెడిటేషన్ చేసి తర్వాత వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఒక యోగీశ్వరుడు మీ కడుపులో జన్మ తీసుకుంటాడు. మీరు ఏదైతే కోరుకుంటాడో, అద్భుతంగా పెరగాలి, టాలెంట్ ఉండాలి, చదువు ఉండాలి, నలుగురికి అన్నం పెట్టే శక్తి ఉండాలి, నా బిడ్డని చూసి అందరు దండం పెట్టాలి, మమ్మల్ని గొప్పగా నడియాడాలి, ఓ పలానా బిడ్డనా అని అనాలి అంటే మనం ఏం చేయాలి? మాంసాహారం నుంచి శాకాహారులుగా కావాలి. 41 రోజులు ధ్యానం చేసి మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవాలి. ఎంతో మంది యోగీమణులు, యోగీశ్వరులు ఎదురు చూస్తున్నారు ఈ భూమండలం మీదకి వచ్చి జన్మ తీసుకొని బీద బిక్కికి సహాయ సహకారాలు అందిద్దాం.
అందరికీ అన్నాన్ని అందిద్దాం, మంచి మంచి ఫ్యాక్టరీలు పెడదాం, అందరి చేదోడు వాదోడిగా ఉందాం, ఈ ప్రకృతిని సంరక్షిద్దాం అని తప్పించిపోతున్నారు. ఎక్కడ భూమి మీద అలాంటి వ్యక్తులే లేరే. నా జిహ్వ రుచి కోసం మాంసాన్ని తింటున్నాను. భోగత్వం అనేది అంటే శారీరక భోగత్వం అనేది లైఫ్ కి ఒక ఎంజాయ్మెంట్. వివాహ బంధం ఒక పవిత్రమైన బంధం. గురువులు చెప్పారు, తల్లిదండ్రులు చెప్పారు, ఒక పార్వతి పరమేశ్వర్ లాగా అని చెప్తారు, ఒక నారాయణుడు లక్ష్మీదేవి లాగా అని చెప్తారు. వాళ్ళిద్దరు కలయికతోనే ఈ సృష్టి అంతా నడయాడబడుతుంది, సృష్టికి ప్రతి సృష్టి జరుగుతుంది. మరి కుటుంబంలో భాగం కాదంటారా? భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఒకరికొకరు అనుకూలంగా కావాలి. చూడండి, పత్రిజీ సార్ ఎప్పుడు ఏమనేవాడు, శ్రీమూర్తిలో దైవిక గుణాలు అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, కరుణ, జాలి. ఎలా అంటారా? భర్త హీనంగా చూసినా, కొట్టినా, తాగొచ్చినా ఖచ్చితంగా అన్నము తెచ్చి ఆయన భోజనం పెడుతుంది. తిని తర్వాత గొడవ పడదాంలే అంటుంది. అవునా లేదా? తాగొచ్చి తందనాలాడొచ్చిన బిడ్డని తల్లి చేరదీస్తుంది. అత్త ఎన్ని సాధించినా, తన కొడుకుకి ఎన్ని చాడీలు చెప్పినా ఆమె మంచి చెడ్డలు ఆ ఇంటి కోడలు చూసుకుంటుంది. మరి దేవతా గుణాలు ఉన్నాయంటారా, లేవంటారా? స్త్రీ అపురూపమైన జన్మ కాదంటారా, అవునంటారా? పాడు జన్మ అనుకుంటాము. ఓ స్వేచ్ఛ లేదు. ఒక నాకు చాలా మంది కౌన్సిలింగ్ లో ఈ ప్రశ్నలు వేస్తారు, నేను అందుకని అన్ని కలిపి చెప్తున్నాను. ఏం మేడం వీళ్ళకి సేవ చేయడానికి వచ్చినామా అని ఒక అమ్మాయి అడిగింది. ఆ అమ్మాయి అడగడంలో తప్పు లేదు, తనకు తెలియదు. మేడం మనం పెళ్లి చేసుకుని వచ్చినది వీళ్ళ ఇంట్లో పనులు చేయడానికి, వీళ్ళకు మంచిగా చూసుకోవడానికి, బిడ్డల్ని పెంచి పోషించడానికి, వాళ్ళ చదువుల్ని చదివించడానికేనా మేడం? ఇంకేమిటి మనం పనికి రామా? మనకి ఏది రుచులు అభిరుచులు లేవా అని అడిగింది ఆ అమ్మాయి. ఎస్, ఖచ్చితంగా మనం ఆ ఇంటికి ఎప్పుడైతే పెళ్ళై వెళ్తామో మనం ఆ ఇంటి యొక్క, మీకు బాధ కలిగొచ్చేమో ఈ మాట అంటే, మనము సేవకులమే. ఎస్, కార్యేషు దాసి దాసి అన్నారు. మేము ఊరికనే చెప్తారా ఇవన్నీ? నీ పరివారాన్ని నువ్వు చూసుకున్నంత బాగా ఎవ్వరు చూసుకోరు. నీ భర్తను చూసుకున్నట్టుగా, నీ అత్తమామని చూసుకున్నట్టుగా, నీ తల్లిదండ్రుల్ని చూసుకున్నట్టుగా, నీ ఆడబిడ్డల్ని చూసుకున్నట్టుగా, నీ బిడ్డల్ని చూసుకున్నట్టుగా ఇంకెవ్వరు చూసుకోరు. నువ్వు అపర కాలివైతో ఆ ఇంటికి, ఆ కుటుంబానికి, ఆ వంశానికి ఆవగించేంత చెడ్డ వస్తే ఒక్క మచ్చ అంటనివ్వవు, అపర కాళీ మాతవైపోతావు. ఎంత గొప్ప గొప్ప శ్రీమూర్తివమ్మ నువ్వు. కాదంటారా? మన తల్లిదండ్రులు, మన తల్లి, మన మేనత్తలు, మన నానమ్మలు, అమ్మమ్మలు అలా చూసుకున్న వాళ్ళు కాకపోతే మనం ఇక్కడ ఉండగలుగుతామా? అవన్నీ మనం చూసిలేమా? కాలమాన యాన పరిస్థితులు బట్టి పరిస్థితులు మారుతున్నాయి, ఆలోచన దృక్పథం మారుతుంది. ఇవన్నీ చెప్పే వాళ్ళు కనుమరుగైపోతూ ఉన్నారు. అప్పుడు నానమ్మ, అమ్మమ్మ ఇవన్నీ చెప్పేవాళ్ళు అలా మాట్లాడకూడదమ్మా, భర్త దైవంతో సమానము, చక్కగా ఉండాలి అనేవారు. ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న కూడా ఉద్యోగాలు, పిల్లలు ఎవరి మీద డిపెండ్ అవుతున్నారు? మొబైల్స్, టీవీ. ఏమైపోతుంది? ఆ సినిమాలలో ఏం చూపిస్తున్నారు? చదువుకోవాలి, జాబులు రావాలి, కంప్యూటర్ జాబులు కావాలి, లేకపోతే మంచి సెటిల్మెంట్ ఉండాలి, మంచి శాలరీస్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి, పబ్. అవే మన సంస్కారము? ఎక్కడికి ఉమెన్స్ డే? ఎందుకు చేసుకోవాలి మనం ఉమెన్స్ డే? నాకు చెప్పండి మాస్టర్స్. నొప్పిగా ఉందా మాట్లాడుతుంటే? సత్యాలు అలానే ఉంటాయి మాస్టర్స్. మనం అలా కాకపోవచ్చు, మన బిడ్డలు ఎలా ఉన్నారో చూద్దాము, మన మనవరాళ్ళు మనవళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. వాళ్ళు ఏమన్నా అనుకొని చెప్దాము, చెప్దాం. ఏ రోజు ఒక రోజు ఉపయోగపడుతుంది వాళ్ళకు. అరే అరే నాన్నమ్మ ఈ మాట అనిందే, నేను తోసిపుచ్చాను, అమ్మా ఇంక మా దగ్గరికి కూడా రాకపోయినా పర్వాలేదు, మన దగ్గరికి మనం చెప్పడం మన ధర్మం. మొట్టికాయ వేసి చెప్పమని చెప్పడం లేదు నేను, ఓ చెంపదెబ్బ వేసి చెప్పమండం లేదు. దగ్గర కూర్చొని ఒళ్ళో పడపెట్టుకొని మంచి చెడ్డలు నేర్పుదాం. కనుమరుగైపోతున్నాయి. ఒక శ్రీమూర్తి అంటే రెండు చేతులు ఎత్తి దండం పెట్టాలి నాన్న. ఎక్కడికి పోతున్నాం? ఇప్పుడు పిల్లలు చుడిదార్లు చూడడం లేదు నేను. టైట్ షీట్స్, టీషర్ట్స్, కడుపు కనిపించేటట్లు, కాళ్ళు కనిపించేటట్లు, ఆ టీయర్ జీన్స్ చింపుకొని తిరుగుతున్నారని జోక్స్ వేస్తుంటారు కదా. మన ఒళ్ళు
తప్పుగా అనుకోద్దండి. ఒక భర్తకు తప్ప ఎవ్వరికి కనిపించాల్సినటువంటి వస్తువు కాదు అది. బంగారుని ఎక్కడ పెడతారు? మీరు ఊరికి వెళ్తుంటే లాకర్‌లో పెట్టి వెళ్తారు కదా! లాకర్‌లో కూడా సేఫ్ కాదంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టిపోతారు కదా! అక్కడ కూడా సేఫ్ కాదనిపిస్తే బ్యాంకుకి వెళ్లి లాకర్‌లో పెట్టి వెళ్తారు కదా! ఎందుకు? ఖరీదైనది, విలువైనది. అన్ని సాధిస్తున్నాం. అన్ని రంగాల్లో ఉన్నాం. అన్ని రంగాల్లో ఎంతో ముందంజలో ఉన్నాం. అందరూ పురుషులతో పాటు సరి సమానంగా చేస్తున్నాం. మేమేం తక్కువ కాదు అంటున్నాం. మాకు సమాన హక్కులు కావాలి అంటున్నాం. నువ్వు సమాన హక్కులు ఎందుకు అడుగుతావు? నువ్వు జన్మనిస్తున్నావు, సృష్టిస్తున్నావు. నువ్వు అధికం పురుషుడు ఓ బిడ్డను కనగలడా? భాగస్థుడు కాగలడు. భాగస్థుడు కాగలడు. నీలాగా గర్భంలో మొయ్యగలడా? ఆల్రెడీ ఎవరెస్ట్ శిఖరం ఎక్కినాం మనము. ఇంకా అంతకు మించి ఏం లేదు. ఎవరిని అడుక్కోవాలి మనము? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మరి అటువంటి గొప్ప స్థితిలో ఉన్న వాళ్ళము మనం ఎందుకు ఇంకా అర్రులు చాచుతున్నాము? మాకు సమాన హక్కులు కావాలి, మాకు సమాన హక్కులు కావాలి అని. చేతులు రెండు జోడించి దండం పెట్టాలి అంటారు. ఒక ఇంటి ఇల్లాలైనాక ఆ కుటుంబంలో అత్తమ్మ ఎప్పుడు వెళ్తేనే 1 month కి మంచి పేర్లు రావు మాస్టర్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక జన్మ పడుతుంది మంచి పేరు తెచ్చుకోవడానికి. మన అమ్మని, మన నానమ్మని, అమ్మమ్మని చూడండి తెలుస్తుంది. ఇంతమంది గంపడి మంది సంతానాన్ని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఎప్పుడు పనితోనే మమేకమై మనమేం చేస్తున్నాం? 2 గంటలు పని చేసి మొబైల్ చూసుకుంటూ టీవీలు ఛానళ్ళు చూసుకుంటూ పిల్లలు వస్తే కాస్త వాళ్ళని సంరక్షిస్తూ అయ్యో అంటున్నాం. మిక్సీలు వచ్చినాయి, రోబోస్ వచ్చినాయి, పని వాళ్ళు వచ్చారు. అప్పుడు అన్ని వాళ్ళే చేసుకునే వాళ్ళు కదా, గ్రైండర్లు, మిక్సీలు. అవునా కాదా? ఎదగాలి. కాలమాన పరిస్థితిని బట్టి ఎదగాలి. కానీ ఒదిగుండాలి. అప్పుడే మనకి అర్థం. నేను ఇవన్నీ నా తల్లి దగ్గర నేర్చుకున్నాను. అందరి తల్లులు గొప్పవాళ్ళే. నా తల్లి ఒకటే కాదు. అందరి తల్లులు అలానే చెప్తారు. వినకపోతే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? నువ్వు ఇంకా మా ఏజ్ వాళ్ళు, ఫర్ సపోజ్ మా అమ్మ లాంటి వాళ్ళు వాళ్ళకి చెప్తే ఏమని చెప్తున్నారంటే, అమ్మ నీకు తెలియదు, నువ్వు పాత చింతకాయ పచ్చడి. మేమంటే నలిగిపోయినామమ్మా. వాళ్ళు బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేయండి అమ్మా అంటున్నారు. తప్పుమా. ఎంజాయ్ చేయి. లైఫ్ ఒక్కటే ఉంది. లైఫ్ ఒక్కటే ఉంది. మరి వచ్చే జన్మ ఎలా ఉంటుందో ఏముంటుందో మనకు తెలియదు. కానీ హద్దులు దాటకూడదు, బౌండరీస్ దాటకూడదు. లక్ష్మణుడు గీసిన గీత దాటి సీతమ్మ వారు ఎన్ని కష్టాలు పడింది. అవి కథలు కాదు, మనకు మార్గదర్శకాలు. పత్రిసార్ అంటారు కదా, మూర్తులు ఉండేది స్ఫూర్తికి. సీతమ్మ వారు కోరిక కోరినందుకే కదా ఇన్ని కష్టాలు అంటారనమాట. సీతమ్మ వారు గొప్పదే, చాలా గొప్పది. అమ్మకు ఎంతో సహనం ఉంది. ఎంత గొప్ప మాత ఆమె. రావణాసుని వధించడానికే ఆమె డిజైన్ చేసుకొని వచ్చింది. మనం బంగారు లాంటి వాళ్ళం నాన్న. మనల్ని మనం సంరక్షించుకోవాలి. విలువైన వాళ్ళం మనము. శ్రీమూర్తిని చూస్తున్నాము. ఈరోజు మనం ఎన్నో సాధించడం అని మాట్లాడే కన్నా ప్లస్లు మైనస్లు. ఒక January 1st వచ్చిందంటే December 31st నేను ఏం సాధించినాను, నేను ఏమి సాధించాలి అని ఒకటి మ్యాప్ తయారు చేస్తాం కదా. ఒక వైట్ పేపర్ తీసుకొని నోట్ చేస్తాం కదా. నా సక్సెస్ ఇది, నా ఫెయిల్యూర్ ఇది, నేను దీంట్లో ఇంకా ఫోకస్ చేయాలి, ఇంకా నేను బాగా ముందు చేసుకోవాలి, నెక్స్ట్ ఇయర్ కంతా నా టార్గెట్స్ ఇవి. అలాంటిదే ఈ ఉమెన్స్ డే కూడా. మనం ఏమైనా ఎలా బిహేవ్ చేస్తున్నాం, మన మాట, మన ప్రవర్తన అన్నీ ఎలా ఉండాలి? అందరు మనల్ని చూసి శభాష్ అనాలి, అందరు మనల్ని మెచ్చుకోవాలి. మరి సమాజమా మనకి తోడు? కుటుంబం అంటే ఎస్, కుటుంబం తోడు ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడి వరకు వచ్చినాము. అమ్మా వాళ్ళు ఒప్పుకోకపోతే పైన ఆత్మస్వరూపులుగా మేము మీకు ఇవ్వం జన్మ అంటే మనం ఏం చేసుకోలేం. 100,000 అట్లనే మనం ఆత్మరూపైన ఎదగకుండా అలానే పడి ఉండాలి. అందుకనే ప్రాపంచికత ఆధ్యాత్మికత ఈ రోజు క్లాస్ మిక్స్ అయి ఉంటుంది అని చెప్పినాను మీలోనే. శరీరం కావాలి నాకు అని ప్రాధేయపడినామమ్మా మనము పైన. పిల్లలు ఎవరైనా మగ పిల్లలు కానీ ఆడపిల్లలు కానీ, ఇది ఓన్లీ ఆడపిల్లలకే కాదు. వాళ్ళు సరే అని వింటేనే ఈరోజు వాళ్ళు భార్యాభర్తలుగా
ఒక జీవితం ప్రారంభించి మనకు జన్మనిచ్చారు, కష్టపడినారు, పెంచినారు. ఎన్ని కష్టాలు పడితే ఒక బిడ్డ ఎదిగి చదువు సందులు పెళ్లిళ్ళు ఒక ఇంటికి వెళ్ళగలుగుతుంది? అంత ఈజీ అనుకున్నారా? వెరీ బిగ్ టాస్, వెరీ బిగ్ టాస్. ఓకే, సమాజమా? సమాజమా అని నేను ఎందుకంటానంటే, సమాజం మనకి ఏమి చేస్తుంది మేడం? మనల్ని ఏం చేస్తుంది అంటే, నా బిడ్డ ఒకసారి అన్నాడు, సొసైటీ, హూ ఇస్ ద సొసైటీ మా మనల్ని క్వశ్చన్ చేయడానికి అని అన్నాడు అబ్బాయి. మన ఫెయిల్యూర్స్ ని సక్సెస్ ని క్వశ్చన్స్ చేయడానికి తను ఎవరు? సొసైటీ ఎవరు? సొసైటీ మీన్స్ సొసైటీలో ఉన్న పీపుల్. చూడండి, సొసైటీలో ఉన్న పీపుల్ నువ్వు బాగుంటే మంచి చేస్తే, అరే వా చాలా మంచి పని చేసావు, నీలాంటి బిడ్డ ఉండాలా, నీలాంటి కొడుకు ఉండాలా అంటే ఆ తల్లిదండ్రులు ఆనందిస్తారు, ఆ ఇంటి పెద్ద ఆయన ఆనందిస్తారు, ఆ బిడ్డ ఆనందిస్తుంది. మనం తప్పు చేస్తే చెయ్యెత్తి చూపిస్తే కోప్పడుతున్నాం. ఎంతవరకు రైట్ అంటారు? సమాజం నేను ఎప్పుడేమని చెప్తా తెలుసా? మనల్ని ఆలోచింపచేసే ఒక పదునైన కత్తి లాంటిది. గుచ్చినట్లే ఉంటుంది, కానీ మనల్ని ఆ గాయం నుంచి, ఆ బాధ నుంచి ఆలోచన వస్తుంది. వీళ్ళు అన్న దాంట్లో నేను నిజంగా అలాంటి వ్యక్తిత్వం ఉందా, అలాంటి నేను పనులు చేస్తున్నానా, చెయ్యకపోతే వదిలేద్దాం. నేను అది కాదు, మీరేమనుకుంటే నాకేమీ అనుకోండి. ఒకవేళ వాళ్ళు చెప్పినట్లు మన మాట దురుసు ఉన్నా, మన ప్రవర్తన సరిగా లేకపోయినా, మనం అల్లరి చిల్లరగా తిరుగుతున్నా, మన కెరియర్ మీద ఫోకస్ చేయకపోయినా, ఏమైనా ఆ తప్పును ఎత్తి చూపిస్తుంటే సరి చేసుకుందాం. బాగా గుర్తుపెట్టుకుని పత్రిజీ సార్ కావచ్చు, గరికపాటి గారు కావచ్చు అంటారు, మనల్ని ఆహా ఓహో అనే వాళ్ళకన్నా ఎప్పుడు మనలో ఉండే మైనస్ ని, అంటే మనలో ఉండే లోటుని ఎత్తి చూపించేవాడే నీకు సరి అయిన వ్యక్తి అని చెప్తారు. నువ్వు అప్పుడు ఇంకా అద్భుతంగా నువ్వు ఎదుగుతావు అని చెప్తారు. మనం ఎలాంటి వాళ్ళని కోరుకుంటాం? సొసైటీని, ఫ్రెండ్స్, సొసైటీ మీన్స్ ఫ్రెండ్స్, బయట నైబర్స్, అంకుల్స్, జాబ్ లో కొలీగ్స్, వీళ్ళే కదా నా సొసైటీ అంటే, అంతే కదా? వాళ్ళని ఎలా కొడుకుంటాం? ఏ డ్రెస్ వేసినా సూపర్ అనాలి, ఏం మాట్లాడినా సూపర్ అనాలి, ఏ పని చేసినా సూపర్ అనాలి, అది ఫెయిల్యూర్ అయినా సూపర్ అనాలి, చెత్త వంట చేసినా సూపర్ అనాలి. చెత్త వంటను కదా, నేను ఏం చేసినా సూపర్ అనాలి. అది రైట్ అంటారా? మరి ఆలోచించాలంటారా, ఆలోచించకూడదంటారా? ఆలోచించాలి. ఒకరు ఏదైనా మనకి మైనస్ చెప్తే, మా ఇంటి అపార్ట్మెంట్ లో పైన ఒక ఆంటీ ఉంటారు. నేను బాబు కోసం 2 years హైదరాబాద్ లో ఉన్నాను, ఒక ఫ్లాట్ తీసుకొని ఉన్నాం. ఆమె వెళ్ళేటప్పుడు నాకు ఒక మాట చెప్పింది, అమ్మ నీకు పుట్టినిల్లు అత్తిల్లు ఒక్కొక్క కన్ను, అంటే 2 కళ్ళులు ఉంటాయి కదా, ఒక్కొక్క కన్ను ఒక్కొక్క కన్ను లాంటిది. ఆ 2 కన్నిటికి ఏ గాయం కలిగినా నీకు పుట్టినింటికి కానీ చెడ్డ పేరు తాగుదు. నాకు అప్పుడు నా ఏజ్, ఇప్పుడు నాకు 47, 5, 42 years ఆమెకు ఏం చెడ్డ పేరు తెచ్చుకుంటాము అని అనిపించింది. ఆ మాట నాకు ఎలా ఉండేదంటే, నా బిడ్డ పొద్దున పోయి సాయంకాలం వస్తే నా పని చేసుకోవడం, నేను ధ్యానం చేసుకోవడం, గంటలు గంటలు సాధన చేసుకోవడం, పుస్తకాల అబ్బాయితో పాటు నేను స్పిరిచువల్ బుక్స్ చదవడం, కాన్సెప్ట్స్ భగవద్గీత పరిపూర్ణానంద స్వామిది పని చేసుకుంటూ పెట్టుకుంటూ వింటూ ఉండడం, అందులో విషయాలు మననం చేసుకోవడం. ఆ అమ్మ, నేను అమ్మనే అంటాను ఆమెని, ఆ అమ్మ నాకు అనురాధ అమ్మ, అమ్మ నాకు ఆ క్వశ్చన్ వేయకపోతే నేను ఆ బిడ్డ అట్లా వెళ్ళిపోయే లోపల నెంబర్ ఆఫ్ మాల్స్ అక్కడ జస్ట్ 2 kilometers 3 kilometers మాల్స్ ఉంటాయి. నేను ఎంజాయ్ చేయడానికి తిరగడానికి వెళ్తే చూడండి, ఆమె ఎవరితోనో వచ్చిందంటే ఎంత నా తల్లిదండ్రులకో లేకపోతే ఇంకెంత చెడ్డ పేరు వస్తుంది. నేను ఒక్కదాన్నే వెళ్ళినప్పటికీ వాళ్ళు ఎంతో దూరపు ఆలోచనతో మాట, నువ్వెవరు నాకు చెప్పడానికి అనలేదు నేను. ఆమె ఆ మాట అనింది కాబట్టి నేను ఏం చేసినాను, గంటల తరబడి నేను ధ్యాన సముపార్జనకు, జ్ఞాన సముపార్జనకు సమయం కేటాయించినాను. ఏమంటే ఏమనుకుంటున్నాను నా గురించి నేను అనింటే? అన్న సారీ గీత అనేది ఆమెమి ఎవరండి? మన ఇరుగు పొరుగు, మన శ్రేయోభిలాషులే. ఉదాహరణగా చెప్తున్నా, నా పర్సనల్ లైఫ్ ని మీకు చెప్తున్నాను. కోపగించుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. మంచి చెప్పేటోళ్ళు చాలా అరుదైపోయినారు మై డియర్స్, చాలా అరుదైపోయినారు. మనకెందుకురా బాబు అని అనుకుంటున్నారు. చెప్పేవాళ్ళు మీ జీవితంలో ఉన్నారంటే మీరు చాలా లక్కీ ఫెలోస్, యు ఆర్ వెరీ లక్కీ ఫెలోస్. మరి సమాజం కూడా స్త్రీకి తోడే, స్త్రీకే కాదు అందరికీ సమాజంలో తోడు లేదంటే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని తప్పులు ఎంచుతున్నారు కాబట్టి మనము మార్చుకుంటున్నాం మన ప్రవర్తనని, మన లైఫ్ స్టైల్ని, మన ఆలోచన విధానాన్ని. తీసేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను వాళ్ళకి చెప్పడానికి రాలేదు. నేనెవరిని అసలు? మీ అందరు చెప్పడానికి నేను ఎవరిని?
సరదాగా కబుర్లు చెప్పడానికి వచ్చాను నేను ఈరోజు నిజంగా. హూ ఆమె ఎవరైనా కావాలి అనుకున్న వాళ్లకు ఉపయోగపడుతుందేమో అని అక్కడ మేడం యొక్క తాపత్రయం, నా యొక్క తాపత్రయం అంతే మాస్టర్స్. మేము మేము చెప్పేదంతా రైట్ కూడా కాకపోవచ్చు, ఎక్కడైనా లేదు కదా రాజ్యాంగంలో ఇలా నడుచుకోవాలి ఇలా అని. భగవద్గీతన చూసి భగవద్గీత చదివి అందులో ఎన్నో విషయాలు తెలుసుకొని ఈ రోజు మీ ముందు ఇవన్నీ చెప్తున్నాను. ధైర్యం చేయడానికి గల కారణం భగవద్గీత. అందులో కూడా ఇవే విషయాలు ఉంటాయి. ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, నువ్వు ఎలా నడుచుకోవాలి. భగవద్గీత ఏమో చెప్పనా, ఓ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్, ఓ హిందూ గ్రంథం కాదు. ఆ అంటే హిందువులు అంటే ఓన్లీ హిందువులు ఒక్కటే పూజించాలి, పూజించేది అభిషేకాలు చేసేది కాదు అది. నిన్ని ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా మాట్లాడాలో, ఎలా మాట్లాడకూడదో, ఎలా ఆలోచించాలో, ఎలా ఆలోచించకూడదో, ఏది సత్యమో ఏది అసత్యమో నీకు రహస్యాలు చెప్పబోయేది భగవద్గీత. ఆ భగవద్గీత మన సంపద అవ్వడం మనం ఏ జన్మ పుణ్య ఫలమో. భారతదేశంలో పుట్టడం, ఈ పుణ్య భూమిలో, ఈ కర్మ భూమిలో పుట్టడం ఏ జన్మ పుణ్య ఫలమో. మనమందరం, నా టైం ఓన్లీ నేను, మేడం గారో లేకపోతే ఇక్కడ జూమ్ లో ఉన్న వాళ్ళే కాదు, మనమందరం ఈ భూమి మీద పుట్టడం, సమస్త జీవకోటి భూమి మీద, ఎస్పెషల్లీ ఇండియాలో పుట్టడం, భారతదేశంలో పుట్టడం, పద్ధతి సాంప్రదాయము, పెద్దల పట్ల గౌరవము, తల్లిదండ్రులను పూజించడము. చూడండి మన సాంప్రదాయం ఎంత గొప్పదో. తల్లిదండ్రులు, చెట్టుని మొక్కుతాం, పుట్టని మొక్కుతాము, జంతువుని మొక్కుతాము, ఆవుకు పూజ చేస్తాము, ఎద్దు అంటాము కానీ గుళ్ళో నందీశ్వరుడు రూపంలో ఉంటుంది. బయట పాము అంటాము, నాగేంద్రుడు అంటాము శివుని మెల్లో. ఎంత గొప్ప చూడండి. వాళ్ళు కూడా భగవంతుళ్ళు కూడా ఆ జంతువులన్నిటిని వాహనంగా చేసుకొని వాళ్ళని ఎలా చూస్తున్నారు. మన సమాజంలో కూడా ఎన్నో చీడ పురుగులు ఉంటాయి, వాటిని నువ్వు దాటుకుంటూ వెళ్ళాలి. శ్రీమూర్తిని మహిళలే మహారాణులు అంటారు కదా. ఎస్, వీఆర్ ద మహారాణిస్. ఎవరింటికి వాళ్ళ మహారాణులమే. తండ్రి ఎలా చూసుకుంటాడో తెలుసా బిడ్డని? మహారాణిలాగా చూసుకుంటాడు. నా బిడ్డ మహారాణి అంటాడు. ఆ పెద్ద రాజుని తెచ్చి చేతులే, ఏ రాజ్యానికి ఇస్తావని తల్లి నవ్వుతుంటుంది చెప్పి, ఆ రాజునే తెచ్చి చేస్తాను అంటాడు. అర్థమైంది కదా నాన్న తపన ఎంత గొప్పవాడు కదా మనందరి నాన్న. అలాగే భర్త కూడా భార్యని అపురూపంగానే చూసుకుంటాడు. కొన్ని రోజులే చూసుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఫిర్యాదు ఉంటుంది భర్తల విషయంలో. ఆ పెళ్ళైన కొత్తలో అందరు బాగానే చూసుకుంటారు మేడం, తర్వాత అంత ప్రేమ ఉండదు. బాధ్యతలు, మన బిడ్డల్ని పోషించడానికి, మన బిడ్డల్ని బాగా చూసుకోవడానికి వాళ్ళు కష్టపడి ఆ స్ట్రెస్తో మన మీద కాస్త శ్రద్ధ తగ్గుతుంది. మరి కొంత పిల్లలంతా సెటిల్ అయ్యటానికి, నా భార్యకు పలానా స్వీట్ ఇష్టం, నా భార్యకు పలానా పువ్వుల కుండి తీసుకుపోదాం, గులాబీలో ఏవైనా చెట్లు కనిపించానుకో, తనకు మొక్కలంటే చాలా ఇష్టం, తనకు పలానా వాతావరణం చూసి ఈరోజు నా భార్య ఈ వాతావరణంలో ఆనందంగా మంచి కాఫీ తాగుతూ టైం స్పెండ్ చేయడం ఇష్టం. సమయం కావాలి, సమయం ఇద్దాం. ప్రతి వ్యక్తికి సమయాన్ని ఇచ్చుకుందాం. లైఫ్ వెరీ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. నా జీవితం ఆడపిల్లగా పుట్టడం తప్పై పుట్టాను, ఓ స్వేచ్ఛ లేదు, ఓ స్వతంత్రం లేదు, ఎక్కడి పోనివ్వరు రానివ్వరు, అన్ని బందికానాలో ఉన్నాను అని అనుకోవద్దండి. మన రక్షణ కోసమే అవన్నీ, మన మంచి కోసమే. వాళ్ళు మిమ్మల్ని బందీ అని అనుకోవడం లేదు బంగారులో. మిమ్మల్ని బంధిస్తే వాళ్ళకి ఏమొస్తుందానా? ఏమి రాదు. వాళ్ళ ప్రాణంలో ప్రాణం మీరు. నాకు ఆడబిడ్డ లేదు, నాకు ఇంటికి వచ్చే కోడలే నా బిడ్డ. ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు ఎలా పెంచుకుంటారు? అంతే అపురూపంగా ఇక్కడ మేము కూడా చూసుకోవాలి కదా. మరి మిమ్మల్ని ఎంత గుండెలో పెట్టి చూసుకుంటారు? నా తల్లిదండ్రులు అలా చూసుకున్నారు, నా భర్త అలానే చూసుకుంటాడు. కోప్పడతారు, విసుక్కుంటారు, అడుస్తారు, తప్పులేందని కూడా కోప్పడతారు. అందరి జీవితాల్లో ఉంటాయి, నా లైఫ్ కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పను. అందరి జీవితాల్లో రాళ్ళు ఉంటాయి, ముళ్ళులు ఉంటాయి, పూల దారి వస్తుంది. సమయం ఇవ్వండి. నిన్న లేదు మొన్ననే మా హస్బెండ్ అన్నారు, నేను అన్ని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తనకన్నా ముందు లేసి 5కి 5:30కి లేసి టిఫిన్ ని లంచ్ ని బట్టి కొంచెం అర్లీగా, ఎందుకంటే తనకు 7:30కి అంతా బాక్స్ కావాలి. ఒక మంచి తల్లివి, ఒక మంచి భార్యవి అన్నాడు. ఎన్ని సంవత్సరాలకు? 47 ఏళ్ళు, పెళ్ళై 25 ఏళ్లకు.
అంత సమయం పడుతుంది. అర్థమవుతుందా? పెళ్ళైన ఫస్ట్ ఇయర్ నుంచే మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అది, మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఇది, వాళ్ళు పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎంత కాస్ట్లీ పెళ్ళిళ్ళు అయినాయి తెలుసా? అప్పుడు మాకు కానీ మా అమ్మ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ భర్త ఏదైనా చీరనో ఏదైనా చిన్న పర్స్ తెస్తే ఎంత సంబరపడిపోయే వాళ్ళము. హ్యాపీ, అరే నా కోసం తెచ్చావా, నిజమా నువ్వు తెచ్చావా నా కోసం అని అడిగేవాళ్ళం. ఇప్పుడు కాస్ట్లీ బ్రాండెడ్ వాచెస్, బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్. ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఎంత ఉంటాయి? 30,000, 40,000. ఫారిన్ ట్రిప్స్ ఎంత కష్టం టాస్క్ కాదా? ఒకసారి ఆలోచించండి. లేకపోతే ఆ భర్త వేస్ట్ ఫెలో అంటున్నారా లేదా? వింటున్నారా లేదా? అది కాదు. మనము పార్వతీదేవి పరమేశ్వరిని ఏమి చూసి పెళ్లి చేస్తాయింది? శ్మశానంలో ఉంటాడు, ఆ విషయం తెలుసా? ఆయన సెంటులు కొట్టుకోడు. చనిపోయిన ఆ బూడిద ఉంటుంది కదా, శ్మశాన శవాలను కాల్చుంటారు, ఆయనకు అది స్ప్రేస్. అయినా తల్లి తపస్సు చేసి నువ్వే నాకు భర్తగా రావాలని కోరి తెచ్చుకుంది. ఎవరిని? ఈ సృష్టిని నడిపించే సృష్టికర్తనే తన భర్తగా పొందింది. ఆ పార్వతీదేవి మన అందరికి రోల్ మోడల్ అవ్వాలి. అందరి జీవితాలు ఒకేలాగుండవు. ఎవరో నీ ఫ్రెండో నీ రిలేటివో నీ బంధువునో చూసి నువ్వు కంపేర్ చేయొద్దు. మనకి ఏది ప్రాప్తమో దాంతో ఉండాలి. బ్యూటిఫుల్ లైఫ్ కావాలంటే మనము ధ్యానులము కావాలి. ప్రాపంచిక జ్ఞానము భోగాల కోసమైతే, ఆత్మ జ్ఞానము మామూలుగా చెప్తారు పత్రిసారు, ప్రాపంచిక జ్ఞానము శరీర సుఖం కోసం, ఆత్మ జ్ఞానము మనశ్శాంతి కోసము. మన మనసు శాంతంగా ఉన్న, ఎంత సంపాదించినా చూడండి, ఎంత శాలరీస్ హైక్ అయినా ఎప్పుడు స్ట్రెస్ తో ఉంటున్నారు ఇప్పుడున్న యువత అంతా. టార్గెట్ అంటారు, టీం వర్క్ అంటారు, సక్సెస్ అంటారు, ఇంకా మంచి ప్రాజెక్ట్ కావాలి అంటారు, ఫారిన్ అంటారు, అక్కడ ఏదో అచీవ్మెంట్ అంటారు, జాబ్ పోయింది అంటారు, రకరకాల స్ట్రెస్ తో తొందరగా జబ్బులు తెచ్చుకుంటున్నారు, హార్ట్ అటాకులు తెచ్చుకుంటున్నారు, సంసారంలో సంతోషం లేకుండా అయిపోతుంది. ఆధ్యాత్మికత కూడా, ప్రాపంచికతో పాటు ఆధ్యాత్మికత కూడా. అంటే మేము తల్లిదండ్రుల ముందు ఆధ్యాత్మిక వ్యక్తులం అయితే మా బిడ్డలకు ముందు నుంచి మేము ఈ విషయాలు చెప్పుతూ పెంచామనుకోండి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? ఎవరికి ఏది ప్రాప్తించాలో అది డిజైన్ చేసుకొని వచ్చింటావు నాన్న, నువ్వు కష్టపడు, ఫలితం పరమాత్మునికి వదిలే, నిష్కామ కర్మ చెయ్యి అని చెప్తూ వచ్చామనుకోండి, వాళ్ళు ఎలా పెరుగుతారు? అద్భుతంగా పెరుగుతారు. ట్రై చేస్తారు, వచ్చిందా ఓకే, రాలేదా లెటర్స్ నో, అది నాకు అవసరం లేదేమో, భగవాన్ నాకు ఇవ్వలేదు అనుకుంటారు. మరి కుటుంబము మనకి తోడే, సమాజము మనల్ని ఎప్పటికప్పుడు మన తప్పొప్పుల్ని చూపిస్తూ మనల్ని ఏమంటారు, ఆ క్లియరెన్స్ ఇస్తుంది. అడ్డుగట్ట వేసిందంటే అర్థమేమి, నువ్వు క్లియర్ చేసుకోనని అసలు. మరి భగవంతుడా తోడు అంటే చూడండి, సృష్టి సమస్త సృష్టికి నేను మీతో మాట్లాడగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను, వినగలుగుతున్నానంటే ఆ భగవంతుడు ఇచ్చిన శక్తే. ఆయన పంచభూతాల రూపంలో మనకి ఆహారాన్ని ఇచ్చాడు, ఇంత సొసైటీని ఇచ్చాడు. ఇప్పుడు చూడండి, ఇల్లు కట్టుకున్నాము, అందులో భూమిలో నుంచి వచ్చిన ఇసుకనే కదా. ఈ భూమి సిమెంట్ తడిపేది నీటితేనా కదా, అవునా లేదా? మరి ఇంత సమస్త సృష్టికి, మన అందానికి, ఆనందానికి, రుచులకు పంచభూతాలే మనకు ఇంత మనల్ని వైభోగవంతంగా చూసుకుంటున్నాయి. భగవంతుడు తోడు కాదంటారా? సర్వము సమస్తము ఒకరికొకరు తోడు నీడగా ముందుకు నడుస్తున్నాము. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవ్వరూ తక్కువ కాదు. పత్రిజీ సార్ వందల వేల సార్లు చెప్పారు. గురువు గారు ఏమన్నారు? ఎవ్వరూ ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, అందరూ సరి సమానమే. ఏది? మన కాలి చెప్పు సమానమే, మన చెవులో కమ్మ సమానమే, మన తలలో వెంట్రుక సమానమే, అందరి అన్ని సమానమే. చూడండి, పాడు జుట్టుతో మమ్మల్ని పోలుస్తారంటారా? జుట్టే లేకపోతే జీవితం అబ్బో నాకు బట్టతల వస్తుంది, హెయిర్ ఫాల్ ఉందని కింద మీద అయిపోతామే. ఏమి పాడు జుట్టు అనుకున్నావు కదా, వదిలేసేద్దాం. మరి సరి సమానం కాదంటారా? చూసారా గురువులు ఎంత చక్కగా చెప్తున్నారు మనకి. మరి ఇప్పుడు చెప్పండి, స్త్రీకి తోడు ఎవరు? కుటుంబమా, సమాజమా, భగవంతుడా? అందరూ. మరి నేను ఇక్కడ కొద్దిగా ఆధ్యాత్మికత మీకు ముందుకు తెస్తాను.
మరి ఇంకా మీకు లోతులకు పోతే, ఇంకా ఒక స్టెప్ ముందుకు తీసుకుంటే, ఇవన్నీ మనల్ని మనం మార్చుకుంటూ వచ్చినాక ఇక్కడ కొద్దిగా ట్విస్ట్ ఉంది. ఏం ట్విస్ట్ తెలుసా? నువ్వే భగవంతుడివి. ఆత్మ రూపాన ఉన్నాడు, నీ లోపల ఎవడున్నాడు? ఆత్మ అంటే పరమాత్మ ఉన్నాడు. మరి నువ్వెవరు? ఆ భగవంతుడివి. భగవంతుడు వేరు కాదు, కుటుంబం వేరు కాదు, సమాజం వేరు కాదు, అన్నీ నువ్వే ఉన్నావు. నువ్వు అందరిలోనూ నువ్వు ఉన్నావు. ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఆధ్యాత్మికతలోనే తెలుస్తుంది. మన జీవితం అంతా ఎప్పుడేమనుకుంటామో, ఎందుకు నాకు ఇలాంటి జీవితం వచ్చింది, నేను ఎందుకు చదువు రాకుండా పుట్టినానో, లేదా నాకు అందం లేదు, లేదా నాకు సంపద లేదు, ఇవే ఎక్కువగా మనుషులు మాట్లాడేది. లేకపోతే మంచి పరివారాన్ని నేను తెచ్చుకోలేదు, అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇలాంటివన్నీ నేను మంచి వాళ్ళను తెచ్చుకోలేదు. మన గత జన్మ కర్మలే మన పరివారం, మన స్థితిగతులు. ఈ రహస్యం తెలుసుకుంటే ప్రాపంచిక జీవితం అద్భుతంగా ఉంటుంది. దుష్కర్మలు చెయ్యము, నోటితో దుర్భాషలాడము, మన చేష్టలు, మన చేతిలో చేసే పనులు ఇష్టం వచ్చినట్లు చెయ్యము. మంచి పనులు చేస్తాము, మంచి కర్మలు మూటగట్టుకుంటాము, మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. పత్రిజీ సార్ ఎప్పుడైనా వాడు గతం గత, గత జన్మలు గత, వర్తమాన నిమిషం ప్రతి సెకండ్ పండించుకో. ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకో. ఎప్పుడైతే నువ్వు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవ చేసినావనుకో, అప్పుడు నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు నువ్వు సరి చేసుకుంటావు. నీ మీద నీకు ఒక ఆరా ఎరుకతో నువ్వు ఒక కన్నేసి చూస్తుంటావు. నీ బిహేవియర్ మీద, నీ మాట మీద, నీ చేత మీద, నీ మీద నీకు ఒక కన్ను ఉంటుంది. ఏముంటుంది? ఒక కన్ను ఉంటుంది. నీ మీద నీకు ఒక కన్ను ఉంటుంది. అదే చాలా ఇంపార్టెంట్. ఒకరు చెప్తే మనం వినడం లేదు కదా, అవునా లేదా? నువ్వేంది నాకు చెప్పేది అంటున్నాం. ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేసామనుకోండి, ఎవరేమన్నా చెప్తే అందులో ఉన్న విషయాన్ని ఆలోచించడం మొదలు పెడతాము. ఏం చేస్తాము? ఆలోచించడం మొదలు పెడతాము. అవును, వీళ్ళు ఇది చెప్తున్నారు, నిజమే కదా, వీళ్ళకి తెలియదు, లేటెస్ట్ వీళ్ళకి తెలియదు, వదిలేద్దాం. వాళ్ళ మీద కోపం ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. ఎప్పుడు నువ్వు ఆధ్యాత్మికవేత్తవైతే. అందరికీ ఎన్ని గంటలు మై డియర్ ఫ్రెండ్స్? ఒక్క నిమిషం మీరు క్వశ్చన్ వేసుకోండి. మీకు ఎన్ని గంటలు? 24 గంటలు. 20 గంటలు మీ ఇష్టం అంటున్నారు. 4 గంటలు ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య సేవకుగాను ఉపయోగిస్తే 20 గంటలను అద్భుతంగా పండించగలుగుతావు, అద్భుతంగా మాట్లాడగలుగుతావు. అంటే సరైన వాక్కు మాట్లాడగలుగుతావు, సరైన చేష్ట ఉంటుంది. అప్పుడు నీ కర్మలు ఎలా ఉంటాయి? సత్కర్మలు అవుతాయి. సత్కర్మ చేసిన వాడి భవిష్యత్తు ఆటోమేటిక్ ఏముంటుంది? అద్భుతంగా ఉంటుంది. ఏమి చేస్తే అదే కదా తిరిగి పొందుతావు. ఇది ఆధ్యాత్మికత. ఇది మన బిడ్డలకి మనం నేర్పియాలి, ఈ విషయాలు చెప్పాలి. మన దగ్గరనే జ్ఞానం లేకపోతే వాళ్ళకి ఏం చెప్తాము? ధ్యానానికి రండి అంటే ఏం ధ్యానము? ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము, మేము ఎంజాయ్ చెయ్యాలి, ఎప్పుడు ఈ ధ్యానము ఏమి, ఇంకా మాకు వయసు ఉంది, ఇంకొక 10-15 ఏళ్ళు కానీ అనుకుంటున్నాం. మనము బాగుపడితే మన బిడ్డల్ని బాగు చేసుకోవచ్చు. ఇవన్నీ మనం వింటున్నాం కాబట్టి మన పిల్లలకి మనం చెప్తున్నాము. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు అని చెప్తున్నాము. మనకే తెలియకపోతే మన బిడ్డలకి ఏం నేర్పిస్తాము? మనం ఎలా నడుచుకుంటున్నామో మన పిల్లలు ఇంకొక 4 ఆకులు అతిగా ఉన్నారు. నా భర్త నేను ఏమంటారు కదా, కరివేపాకు లాగా తీసేస్తారు అంటారు కదా, అన్నం మనము రైస్ కర్రీస్ లో వేస్తే. మన బిడ్డలు వాళ్ళ తండ్రిని ఎలా తీసేస్తారు చెప్పండి? మన అమ్మమ్మలు నానమ్మలు పెద్దవాళ్ళని చూడండి, భర్త అడొస్తే లేచి నిలబడతారు. ఏమేం సమానం కాదా, మేమెందుకు లేచి నిలబడాలా? అంత లేకపోయినా వాటర్ కావాలా అని అడగండి కనీసం. అట్లా లేచి నిలబడాల్సిన అవసరం లేదు. సరే మీరు సరే సమానమే, మీరు కింద కూర్చోవాల్సిన అవసరం లేదు. అప్పుడు పెద్దవాళ్ళు కాబట్టి ఏదో చేశారు. వస్తేనే ఇంటికి వచ్చిన నుంచి మీ అమ్మ ఇట్లా, మీ నాన్న ఇట్లా, లేకపోతే పిల్లలకి అది కావాలి నాకు ఇది కావాలనేది రభస లేకుండా వాటర్ తాగుతారా? కాస్త వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేంత వరకు కాసేపు వాడినే ఉండండి, నిలబడండి, వాళ్ళకి కావాల్సినవి తెచ్చి పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మనము ఇక్కడ శ్రీమూర్తి ఏమని చెప్పుకున్నాము? కార్యేషు దాసి అన్నాము. ఎస్, దాసులమే. నేను చెప్పాను అమ్మాయికి, అవునమ్మా మనం దాసులమే. మరి కరుణేశ మంత్రి అన్నాడు కదా అదే మాటలోనే, భోజ్యేషు మాత అన్నాడు కదా అదే మాటలోనే. అన్ని రోజు ఒక శ్రీమూర్తి చెయ్యగలదు. అపార కాళీమాత సమస్త సృష్టిని నడిపించగలదు శ్రీమూర్తి.
పొరపాటున భర్త కాలం చేస్తే కుటుంబాన్నంతా రాణించగలదు. భర్త భయపడిపోతాడు, ఇంకొక పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే గందరగోళంలో పడిపోతాడు. చాలా మంది పెద్దవాళ్ళని చూస్తున్నాను, భార్య చనిపోయినాక 1 year కి వాళ్ళు బాడీ వెకెట్ చేస్తున్నారు. అదే శ్రీమూర్తి 15 అయినా ఉండగలుగుతుంది. ఎందుకంటే పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ. ఎవరికి గుండె ధైర్యం ఎక్కువ ఉంది? స్త్రీకే కదా. మరి మనము ఎలా ఉండాలి? కుటుంబము మనకి తోడే, సమాజము మనకి తోడే, భగవంతుడు మనకి తోడే. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడు? ఆత్మ జ్ఞానం రూపంలో ఉన్నాడు. ఆత్మ జ్ఞానం మనకి గురువుల రూపంలో ఇచ్చాడు, ఆధ్యాత్మికమైన పుస్తకాల రూపంలో ఇచ్చాడు, జూముల రూపంలో ఇచ్చాడు, పిఎన్సి రూపంలో ఇచ్చాడు. సర్వం సమస్తము ఉన్నాడు. నువ్వు చూడగలగాలి కానీ, వినగలగాలి కానీ, ఆ స్థాయికి రావాలి అంటే నువ్వు ముందు ఒక మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది. ఇది తెలుసుకోవాలి మనము. మనం ఏమి చేయమంటే మనకు అన్ని జరిగిపోవాలంట. ఇది ఎక్కటి న్యాయం మై డియర్ ఫ్రెండ్స్? ఇది ఎక్కటి న్యాయము? నువ్వు ఇస్తే కదా నీకు తిరిగి వచ్చేది. ఇది తెలుసుకుందాం, తెలుసుకొని నడుచుకుందాం, జీవితాన్ని పండించుకుందాం, అద్భుతాలు చూద్దాం. మహిళలు మహారాణులే ఎప్పటికీ. తండ్రి దగ్గర మహారాణి, తోబుట్టుల దగ్గర మహారాణే. ఇంటికి వెళ్తాం కదా, అమ్మ వాళ్ళ ఇంటికి. అన్నయ్య తమ్ముడు ఏమంటారు? ఏ కూర్చోవే, అక్కడ చేసి ఇక్కడ చేసింటావు, కాసేపు కూర్చో, తను తెచ్చి పెడుతుందిలే అంటారు. అయ్యో ఉన్ని అన్నయ్య వదిన ఒకటే కదా అనాలి మనము. తెచ్చి పెడుతుందిలే అనొద్దు. ఆ వదినేని అంటుంది, వద్దమ్మా కూర్చో అని అంటుంది. ఒదిగితే ఎదిగిన వాళ్ళం అవుతాము. అహంకారంగా ఉంటే ఎప్పటికైనా పడిపోవాల్సిందే. అహంకారం వలదు. ఎప్పుడు ఉండగలుగుతాం తెలుసా? ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే. అందరిని మన వాళ్ళు అనుకుంటాం, అందరు చెప్పినది స్వీకరిస్తాం, అందులో మనం ఏమైనా తప్పప్పులు ఉంటే దిద్దుకుంటాం. ఒకవేళ మనం తప్పప్పులు లేకపోతే వాళ్ళని ద్వేషించాం. వాళ్ళకి తెలియదు, తెలిస్తే అనేవారు కాదు కదా అంటారు ప్రతిసారి. చూడండి ఎంత క్షమాగుణం కదా, ఎంత గొప్పవాళ్ళు కదా మన గురువు. అందుకే ఆయనకు ఎన్ని ప్రణామాలు చెప్పినా తక్కువే. ఇది మాస్టర్స్. మరి ఇక్కడ నేను ఈరోజు ఎంచుకున్న టాపిక్, స్త్రీకి ఎవరు తోడు? ఆ తల్లిదండ్రులు తోడు కాదు, కుటుంబం తోడు కాదు, భగవంతుడు తోడు కాదు, ఎవరికి వాళ్ళే తోడు. వాళ్ళు సాధన చేసి వాళ్ళే దైవ స్వరూపాలను ఒక్క మాటలో చెప్పేయచ్చు. మరి తల్లిదండ్రులు లేకపోతే భూమి మీదకి ఎవరు మనల్ని తెచ్చేది? భూమి మీద తెచ్చి మనకి మంచి చెడ్డు చూసి, బట్టలు ఇచ్చి, చదువులు చెప్పించి, పెళ్లిళ్ళు చేసి, ఎప్పుడు ప్రొటెక్టివ్ గా మనల్ని కాపాడుకుంటూ వచ్చినది ఎవరు? ఆ తల్లిదండ్రులే కదా. ఎక్కడ ఉన్నా, ఏ ఊర్లో ఉన్నా బిడ్డల యొక్క యోగక్షేమాల కోసం పరిగెత్తుకుంటూ వచ్చేది ఎవరు? ఆ తల్లిదండ్రులే కదా. చేత కాకపోయినా అమెరికాకు, ఆస్ట్రేలియాకు వెళ్ళి బిడ్డలకి డెలివరీలు చూస్తూ వాళ్ళ మంచి చెడ్డలు చూస్తుండేది ఎవరు? ఈ తల్లిదండ్రులే కదా. మరి వాళ్ళని ఒక వర్కర్స్ గా చూసుకుంటామా, దైవంగా చూసుకుందామా? మరి మనందరి మీద ఆధారపడింది. ఈ రోజు మిమ్మల్ని మెచ్చుకోవడానికో, నన్ను నేను మెచ్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. మన స్థితిగతుల్లో చాలా మార్పులు వచ్చినాయి. ఎస్పెషల్లీ వచ్చే జనరేషన్స్, ఎస్పెషల్లీ నా నుంచి నేను నా బిడ్డలకి నేర్పిస్తే ఆ బిడ్డలు అద్భుతంగా ఎదుగుతారు. ఇట్లాంటి మాటలు మాట్లాడండి పిల్లల దగ్గర. నానమ్మల తాతయ్యలకు కూడా చెప్తున్నాను, మాట్లాడండి. వాళ్ళు మిమ్మల్ని తిట్టినా పర్వాలేదు. అరే తాతయ్య అన్నాడురా, నేనే చెవులో వేసుకోలేదు, ఏదో ఒక రోజు రియలైజ్ అవుతారు. వాళ్ళ బిడ్డల కన్నా చెప్పుకుంటారు, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ కన్నా చెప్పుకుంటారు. మాకెందుకులే, మమ్మల్ని దగ్గరికి రారు, వచ్చిన అరపూట కూడా మేము ఎందుకు ఇవి చెప్పాలి అనొద్దండి. కనుమరుగవుతున్నారు వజ్రాల లాంటి పెద్దలు, వజ్రాల లాంటి మీ మాటలు. అవి బిడ్డలకి అందాలి. వాళ్ళకు ఆభరణాలు కావాలి, సహనము, ఓర్పు, ప్రేమ, దయ, కరుణ. ఆ ఆభరణాలను ఇద్దాం. అశాశ్వతమైనవి, దొంగలించబడేటివి, మనతో పాటు తీసుకుపోనివి కాదు, మనతో పాటు ఉన్నత లోకాలకు కూడా తీసుకుపోయే ఆభరణాలను ఇద్దాం బిడ్డలకు. ధ్యానాన్ని ఇద్దాం, జ్ఞానాన్ని ఇద్దాం, ప్రేమనిద్దాం, కరుణనిద్దాం. ఉన్నా లేకున్నా, కలిమి సంపద ఉన్నా లేమి ఉన్నా ఆనందంగా జీవించడం నేర్పిద్దాం. మన పాడు బతుకులు, మన పాడు జీవితాలు అనొద్దండి. కళ్ళు, ముక్కు, చెవులు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళని చూపించండి. నాకు నాన్న చెప్పేవాడు, చున్నానా నీకన్నా మన ఇంట్లో పనమ్మాయి ఉంది కదా, తనకి ఎన్ని బట్టలు ఉన్నాయో చెప్పు. చదువులో నీకన్నా ఉన్నతమైన వాళ్ళని చూసుకొని ప్రయత్నించు, చూడు వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినాయని అన్నాడు నాన్న. మా నాన్న అలా చెప్పేవాడు. నీకన్నా బాగా వచ్చే వాళ్ళని చూసుకొని బాగా చదవాలి. నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని, డబ్బు లేని వాళ్ళని చూసి నాకు భగవంతుడు ఇదేని ఇచ్చాడని అనుకోవాలి. అవన్నీ చెప్పేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు మన పిల్లలతో అంటే మనము పూర్ పేరెంట్స్ అనుకుంటారని పేరెంట్స్ కూడా మాట్లాడడం లేదు.
తప్పు తప్పు చెప్పాలి. కష్టం తెలుసుకున్నప్పుడు సుఖం ఎంజాయ్ చేస్తాడు ఫ్రెండ్స్. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, కానీ తను ఏమంటాడు, నా బిడ్డన్న సుఖపడిని అంటాడు. కష్టం తెలిసినాక సుఖపడమంటా నేను. రేపు పొద్దున గ్యారెంటీ లేదు, బిడ్డలు ఇంతకన్నా ఇంకా బాగుంటారు. ఇంతకన్నా బాగుంటే మనందరి కన్నా సంతోషించేటోళ్ళు ఇంకొకరు ఉండరు. ముందు కష్టం నేర్పిద్దాం, ఆ తర్వాత సుఖపడతారు. ఇవన్నీ అమ్మా నాన్నలు చెప్పారు నాకు, అందుకని నేనున్నాను. నాన్న చెప్పేవాడు, నాన్న నీ ప్రవర్తన, నీ డిగ్రీ ఉంటాయి కదా, ఎంకామ్ చదివాను నేను, నీ డిగ్రీ నేను పలానా, ఏం మేడం ఏం చదివారని ప్రతి ఒక్కరు అడుగుతారనని అడగరు. కానీ నా మాట, నా ప్రవర్తన వాళ్ళకి ఎప్పటికప్పుడు కౌంట్ అవుతుంది. అహంకారియా, మంచిదా, పొగురుబోతుదా, ఇవన్నీ జడ్జి చేస్తారు కదా. నీ ప్రవర్తన నీ డిగ్రీ అని చెప్పాడు నా తండ్రి. నాకు ఒళ్ళు కంపించింది ఆ రోజు, బూస్ బాంబ్స్ వచ్చి. అదే పనిగా కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు కాదు, ఎప్పటికప్పుడు ఆ సందర్భం వస్తే చెప్పేవాళ్ళు. మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయికి మ్యారేజ్ అయింది. తన హస్బెండ్ ఇలా మంచం ఉంటుంది కదా, కాట్ ఉంటుంది కదా, తన హస్బెండ్ కాళ్ళ దగ్గర ఆమె కాళ్ళు చెప్పుకొని కూర్చుంటే వాళ్ళు వెళ్ళిపోయినాక, అమ్మ నువ్వు అలా చెయ్యకూడదు అని చెప్పాడు. ఏమి తప్పేమి అని అనుకుంటాం మనం, వాళ్ళ కాళ్ళ కాడ కూర్చుంటాం కదా అని. కానీ కొన్ని మంచి పద్ధతులు, మనల్ని పోషించేవాడు భర్త, మన బిడ్డల్ని చక్కగా చూసుకునేవాడు, తన రెక్కలు ముక్కలు చేసుకునేవాడు, ఎండ వాన చలి అనకుండా బయట తిరిగి సంపాదించి తెచ్చేవాడు, వాడికి ఆవగింజంత మర్యాద మనం ఇవ్వకపోతే ఎట్లా? ఒక మాస్టర్ అన్నాడు, అంటే ఒక స్పిరిచువల్ మేడం అన్నారు, బయట ఒక అతను ప్యూను, ఇదొక్క స్టోరీ చెప్పి సెషన్ క్లోజ్ చేస్తా. అతను ప్యూన్ అంట, ఇంటికి వచ్చేటప్పుడు భార్య చాలా, ఏమండి మంచినీళ్ళు తాగండి, నీళ్లు పెట్టాలి, స్నానం చేయండి, భోజనం చేయండి, తిన్నాక తీసి టవల్ ఇచ్చి కాళ్ళు ఒత్తి బెడ్షీట్ కప్పి చాలా చేస్తుందంట. ఇతను అన్నాడంట ఒక 2-3 సార్లు, ఏమండి ఏమి భార్యని, ఏమోయ్ నేను ఏం పని చేస్తున్నానో నీకు తెలుసా అని అడిగాడ. ఆ తెలుసా, మీరు ప్యూను పలానా చోట, మరి ఏం నన్ను ఒక మహారాజులాగా చూస్తావు, నీకేమైనా ఉందా, నేను ఏమైనా కలెక్టర్ని అనుకున్నావా అని అంట. ఏమండి అందరికి మీరు ఆడ సలాం కొడతారు, మిమ్మల్ని మేము ఇక్కడ మీకు సలాం కొట్టాలి, మేము మిమ్మల్ని మహారాజులాగా చూసుకోవాలి, అందరు మిమ్మల్ని పనివాడుగా చూస్తారు, మీరు మమ్మల్ని పోషిస్తున్నారు, మేము మిమ్మల్ని మహారాజుగా చూడాలి. ఆ కథ ఎంత నీతి ఉంది తెలుసా, ఆ కళ్ళు లిటరల్ గా నీళ్ళు వచ్చాయి. అంతే కదా, మన బిడ్డలు ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటట్లు చూద్దాం. నాకు హక్కులు లేవా, హక్కులు లేవా, హక్కులు ఉన్నాయి, పుట్టుకతోనే ఉన్నాయి మాస్టర్స్. సమస్త హక్కులు ఉన్నాయి మనకి, పురుషులకు ఎన్ని హక్కులునే ఉన్నాయి, కానీ ఒదిగి ఉంటే అందంగా ఉంటాము. మనల్ని చేతులెత్తి దండం పెట్టాలి భర్త, అత్త, మామ, తల్లిదండ్రులకు ఎప్పటికీ నువ్వు దేవతవే. పోయినింటి కాడ కూడా ఎట్లా తొందరగా రాదు, గుర్తుపెట్టుకోండి. 5 yearsకే 10 yearsకే మమ్మల్ని మంచిగా అనుకోలేదు అనుకోవద్దండి, సంవత్సరాలు పడుతుంది. పోనీ ఈ పాప పలికమాల మనిషి అనిపించుకోకపోవడం కూడా గొప్ప విషయమే కదా. ప్రయత్నిద్దాం, అందరిని మెప్పించడానికి మనం ఏమి ఇక్కడికి రాలేదు, కానీ నొప్పించకుండా ఉండండి అని చెప్తున్నాను. మెప్పించడం నాట్ అవర్ జాబ్, ఓకే అది ప్లాస్టిక్ మేడం, అలా ఎలా జీవిస్తాము. నొప్పించకుండా ఉండడం మానవ ధర్మం కాదంటారా, అవునంటారా? మరి స్త్రీకి తోడెవరు? తల్లిదండ్రులు తోడే, కుటుంబం తోడే, సమాజం తోడే, భగవంతుడు తోడే. ఆధ్యాత్మిక రూపంలో భగవంతుడు మనకు సర్వదా కాపాడుతున్నాడు. యద్భావం తద్భవతి. నీ భావాలు బాగుంటే నీ జీవితం బాగుంటుంది. ఇది అర్థం చేసుకోండి, మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి. ఏమైనా మీకు నొప్పి కలిగించేటట్లు తల్లిదండ్రులకు కావచ్చు, బిడ్డలకు కావచ్చు, ఏమైనా నేను చనువు తీసుకొని ఒక్క మాట ఎక్కువగా అన్నా నన్ను మనస్ఫూర్తిగా మీరు క్షమించవలసిందిగా కోరుతున్నాను. నా బాధ్యతగా నేను మీ ముందుకు ఈ రోజు వచ్చి చెప్పాను. ఏదో ప్లాస్టిక్ గా చెప్పడం నాకు నచ్చదు, చెప్పలేను కూడా, ఓకేనా? మరి ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి టీం మెంబర్స్ అందరికీ, ప్రకృతికి, పరమాత్మనికి, సర్వానికి, సమస్తానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఒక గొప్ప సెషన్ తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఇంకొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా మన గురువు గారికి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు భగవద్గీత ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ దశమోऽధ్యాయః. విభూతియోగः.
విభూతి యోగః. శ్రీ భగవానువాచ వక్తుమర్హస్య శేషేణ దివ్యాహ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వాం వాప్యతిష్టసి. కావున ఏ విభూతులచే మహాత్మ విస్తారములచే మీరు ఈ లోకములన్నింటినీ వ్యాపించి ఉన్నారో అట్టి దివ్యములకు మీ విభూతులను సంపూర్ణముగా చెప్పుటకు మీరే తగుదురు. కథం విద్యామహం యోగి త్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చించోసి భగవన్మయా. యోగీశ్వర, నేనెల్లప్పుడూ ఏ ప్రకారముగా ధ్యానించుచు మిమ్ము తెలుసుకొనగలను భగవంతుడా. ఏ ఏ వస్తువులందు మిమ్ము నేను ధ్యానింపవలెను? విస్తరేణాత్మనో యోగం విభూతి జనార్దన భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఓ కృష్ణ, మీ యొక్క యోగ మహిమను, జగల్లీలా విభూతులను, ధ్యానింపదగిన వస్తువులను సవిస్తరముగా మరల తెలియచేయుడు. ఏలయనగా మీ యొక్క అమృత వాక్యములను వినుచున్న నాకు సంతృప్తి కలుగుటలేదు, ఇంకను వినవలేనని కుతూహలము కలుగుచు ఉన్నది. శ్రీ భగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. కురువంశ శ్రేష్ఠుడవగు అర్జున, ఇప్పుడు దివ్యమైన నా యొక్క విభూతులను ప్రాధాన్యతను అనుసరించి ముఖ్యములైన వానిని నీకు చెప్పెదను. ఏలయనగా నా యొక్క విభూతి విస్తారమునకు అంతము లేదు. అహమాత్మా గుడాకేశ సర్వభూతయస్థితః అహమాదిత్యమజ్యం చ భూతానాం అంత ఏవ చ. అర్జున, సమస్త ప్రాణుల యొక్క హృదయమునందున ప్రత్యేగాత్మను నేనే అయ్యున్నాను, మరియు ప్రాణుల యొక్క ఆది మధ్యాంతరములను, సృష్టి స్థితి లయములను నేనే అయి ఉన్నాను. ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతామస్మి నక్షత్రాణమహం శశి. నేను ఆదిత్యులలో విష్ణువును, ప్రకాశింపచేయ వాళ్ళలో కిరణములు కల సూర్యుడును, మరుత్తులను దేవతలలో మరిచియను వాడును, నక్షత్రములలో చంద్రుడను అయి ఉన్నాను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, తెలివి అయి ఉన్నాను. రుద్రాణాం శంకరచ్చాస్మి విత్తేశో యక్షరక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరు శిఖిరినామహం. నేను రుద్రులలో శంకరుడను వాడను, యక్షులలో రాక్షసుల్లో కుబేరుడిని, వసువులలో అగ్నియు, పర్వతములలో మేరువును అయి ఉన్నాను. పురోదశాంశ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. అర్జున, పురోహితులలో శ్రేష్ఠుడనకు బృహస్పతిని క్లాసులో ఉన్నంత తర్వాత చేస్తానమ్మా. బృహస్పతిగా నన్నెరుగుము, మరియు నేను సేనానాయకులలో కుమారస్వామియు, సరస్సులలో సముద్రమును అయి ఉన్నాను. మహర్షీణాం భృగురహం విరామస్మేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నేను మహర్షులలో భృగు మహర్షిని, వాక్కులలో ఏకాక్షరముకు ప్రణవమును, ఓంకారమును, యజ్ఞములో జపయజ్ఞమును, స్థిర పదార్థములలో హిమాలయ పర్వతము అయి ఉన్నాను.
అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని. నేను చెట్లన్నిటి యందును రావి చెట్లును, దేవఋషులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడును, సిద్ధులలో కపిలమునీంద్రుడిని అయి ఉన్నాను. ఉచ్చై శ్రవసమస్వానాం విద్ధి మామృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణాంచ నరాధిపం. గుర్రములలో అమృతముతో పాటు పుట్టిన ఉచ్చై శ్రవసమును, గుర్రముగను గొప్ప ఏనుగులలో ఐరావతమును, ఏనుగునుగను మనుష్యుల్లో రాజునుగను నన్ను తెలుసుకొనము. గుర్రాల్లో మరి అమృతంతో పాటున పుట్టిన ఉచ్చై శ్రవసమను గుర్రం, ఆ గుర్రము స్పెషల్ గుర్రం అనమాట. ఆ గుర్రాన్ని నేను, ఏనుగులో ఐరావతము అనే ఒక పేరు గల గుర్రం ఆ ఏనుగు ఉందనమాట. ఐరావతం అనే గుర్రాన్ని ఏనుగు నేను, మనుషుల్లో రాజును నేను. చాలా మంది రాజులు ఉన్నారు కదా, క్షత్రియులు అన్నారు కదా, వాళ్ళల్లో నేను అని తెలుసుకోనము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుకు వ్రజనస్యాస్మి కందర్భః సర్పాణామస్మి వాసుకి. నేను ఆయుధముల వజ్రాయుధమును, పొడియావులలో కామధేనువును, ప్రజల ధర్మబద్ధమగు ఉత్పత్తికి కారణభూతుడైన మన్మధుడను, సర్పములో వాసికి అయి ఉన్నాను. అనంతచ్చాస్మి దైత్యానాం అనంతచ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. నేను నాగులలో అనంతుడను, జలదేవతలలో వరుణుడను, పితృదేవతలలో ఆర్యముడను, నియమించు వారిలో యముడను అయి ఉన్నాను. ప్రహ్లాదచ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. నేను ఆసురుల్లో ప్రహ్లాదుడును, లెక్క పెట్టు వారిలో కాలమును, మృగములలో మృగరాజుకు సింహమును, పక్షులలో గరుత్మంతుడును అయి ఉన్నాను. పవన పవతామస్మి రామః శస్త్రభృతామహం జుషాణాం మకరశ్చాస్మి శ్రోతస్యాస్మి జాహ్నవీ. నేను పవిత్రమనర్చు వానిలో లేక వేగవంతులలో వాయువును, ఆయుధమును ధరించిన వారిలో శ్రీరామచంద్రుడును, చేపలలో మొసలిని, నదులలో గంగా నదిని అయి ఉన్నాను. సర్గాణమాదిరంతచ్చ మధ్యం చైవాహమర్జున అధ్యాత్మ విద్యానాం వాద ప్రవదతామహం. అర్జున, సృష్టుల యొక్క ఆది మధ్యాంతములు, ఉత్పత్తి స్థితి లయములు నేనే అయి ఉన్నాను. మరియు విద్యలలో ఆధ్యాత్మిక విద్యయు, వాదించు వారిలో రాగద్వేష రహితముగా తత్వనిశ్చయము కొరకు చేయబడు వాదమును నేనై ఉన్నాను. అక్షరాణమకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయ కాలో దాతాహం విశ్వతోముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును అయి ఉన్నాను. మరియు నాశనము లేని కాలమును, కాలమునకు కాలమైనట్టి పరమేశ్వరుడును, సర్వత్ర ముఖములు గల కర్మఫల ప్రదాయితను లేక విరాట్ స్వరూపుడగు బ్రహ్మదేవుడను నేనే అయి ఉన్నాను. మృత్యు సర్వహరచ్చాహం ఉద్భవచ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. సమస్తమును సంహరించినట్టి మృత్యువును, ఇక ముందు ఉత్పత్తి కాల సమస్తము యొక్క పుట్టుకయు నేనే అయి ఉన్నాను. మరియు స్త్రీలలో గల కీర్తి సంపద నాకు, స్మృతి జ్ఞానము ధారణా శక్తి గల బుద్ధి ధైర్యము ఓర్పు అను ఈ 7 గుణములను నేనే అయి ఉన్నాను. బృహస్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం
ఋతూనాం కుసుమాకరః సామవేద సామవేద గానములలో బృహస్సామమును, ఛందస్సులలో గాయత్రియు, మాసములో మార్గశిర మాసమును, ఋతువులలో వసంత ఋతువును నేనై ఉన్నాను. ద్యోతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. వంచక వ్యాపారములలో నేను జూదమునై ఉన్నాను, మరియు నేను తేజవంతుల యొక్క తేజస్సును, ప్రభావమును, జయించువారుల యొక్క జయమును, ప్రయత్నశీలుల యొక్క ప్రయత్నమును, సాత్విని యొక్క సత్వ గుణమును అయ్యున్నాను. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముసనా కవిః. నేను వృష్టి వంశీలలో వసుదేవుడగు పుత్రుడగు వాసుదేవుడును, శ్రీకృష్ణుడును, పాండవులలో అర్జునుడను, మనసులలో మునులలో వేదవ్యాస మునీంద్రుడను, కవులలో శుక్రాచార్యుడిని అయి ఉన్నాను. దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషితాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం. నేను దండించు వారి యొక్క దండమును, శిక్షయు జయింపనిచ్చగల వారి యొక్క జయోపాయమగు నీతి అయి ఉన్నాను. మరియు రహస్యముల్లో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును నేనై ఉన్నాను. యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున న తదస్తి వినా యస్యాత్ మయా భూతం చరాచరం. అర్జున, సమస్త ప్రాణికోట్లకు ఏది మూల కారణమై ఉన్నదో అది నేనే అయి ఉన్నాను. వెయ్యేల స్థావర జంగమాత్మకమైన వస్తువేది నన్ను వినగా లేనే లేదు, నాకంటే వేరుగా లేదు. నా అంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరంతప ఏష తుద్దేశత ప్రోక్తో విభూతిర్విస్తరో మయా. అర్జున, నా యొక్క దివ్యములైన విభూతులకు అంతము లేదు. అయినను కొన్నింటిని సంక్షేపముగా నేనిప్పుడు వివరించి చెప్పి తిని. యజ్జద్విభూతిమస్సత్వం శ్రీమదూర్జితమేవ తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఈ ప్రపంచమున ఐశ్వర్యయుక్తమైనదియు, కాంతివంతమైనదియు, నిర్మలమైనదియు, ఉత్సాహముతో కూడినదియు, శక్తివంతమైనది నగు వస్తువు లేక ప్రాణి ఏది ఏది కలదో అది ఏది నా తేజస్సు యొక్క అంశము వలన కలిగిన దానినిగా నిరుంగుము. అథవా బహునైతేన కిన్యాతేన తవార్జున ఇష్టభ్యాహమిదం కృష్ణం ఏకాంశేన స్థితో జగత్తు. అర్జున, లేక విస్తారమైన విభూతి జ్ఞానముచే నీకేమి ప్రయోజనము? నేను ఈ జగత్తునంతయు ఒక్క అంశము చేతనే వ్యాపించి ఉన్నాను అని తెలుసుకొనుము. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే విభూతి యోగో నామ దశమోధ్యాయః. హరి ఓం తస్సతు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ఏకాదశోऽధ్యాయः విశ్వరూప సందర్శన యోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంచితం యద్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. శ్రీకృష్ణమూర్తి నన్ను అనుగ్రహించుట కొరకే సర్వోత్తమమైన రహస్యమైన ఆధ్యాత్మమును, పేరుగలదైనట్టి ఏ వాక్యమును బోధను మీరు చెప్పితిరో దానినే నా జ్ఞానము పూర్తిగా తొలగిపోయినది. భవాప్యవిభూతానాం శృతం విస్తరసో మయా వక్త కమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. కమల నేత్రుడు ఓ కృష్ణ, మీ వలన ప్రాణుల యొక్క ఉత్పత్తి వినాశనముల గూర్చి మీ యొక్క మహాత్మ్యమును మహిమను గూర్చి సవిస్తరముగా వింటిని.
ఏవమేత్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వర్యం పురుషోత్తమ. పరమేశ్వర, మిమ్ము గూర్చి మీరు చెప్పినదంతయు సరియే అని నేను విశ్వసించుచున్నాను. పురుషోత్తమ, మీ యొక్క ఈశ్వర సంబంధమైన విశ్వరూపమును నేనిప్పుడు చూడదలుచుచు ఉన్నాను. మన్యసేది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగీశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ప్రభు, మీ స్వరూపమును చూచుటకు నాకు సాధ్యమగునని మీరు తలంతురేని ఓ యోగీశ్వర, నాశరహితమైన మీ విశ్వరూపమును ఇక నాకు చూపుడు. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థరూపాణి శతశోత సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అర్జున, అనేక విధములగనున్నవియు అలౌకికమైననియు వివిధ వర్ణములు ఆకారములు కలవియు అసంఖ్యాకములుగా వర్తించునవియగు ఈ యొక్క రూపములను గాంచుము. నా యొక్క రూపములను చూడుము. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా బహున్యదృష్ట పూర్వాణి పశ్చాచర్యాణి భారత. అర్జున, సూర్యులను, వసువులను, రుద్రులను, అశ్విని దేవతలను, మరుత్తులను చూడుము. అట్లే ఇది వరకెన్నడను నీవు చూడని పెక్కు ఆశ్చర్యములను గాంచుము. ఇహైకస్తం జగత్కృష్ణం పశ్యాజ సచరాచరం మమ దేహే గుణాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. అర్జున, ఈ సమస్త చరాచర ప్రపంచమును ఇంకను దేనిని చూడదలుచుచున్నావో దానిని నా శరీరమందు అవయవముల వలె ఒక్కొక్క చోటనున్న దానివిగా ఇప్పుడు చూడుము. నతు మాం శక్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నీ మాంసమయమైన నేత్రములతో నీవు నా విశ్వరూపమును కాంచనేలవు. కావున దివ్య దృష్టిని, జ్ఞాన నేత్రమును నీకు ప్రసాదిస్తూ ఉన్నాను. దానిచే ఈశ్వర సంబంధమైన నా యోగ మహిమను చూడుము. సంజయమువాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగీశ్వరో హరి దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం. ధృతరాష్ట్ర మహారాజా, మహాయోగీశ్వరుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ప్రకారముగా వచించి తదుపరి సర్వోత్తమమైన ఈశ్వర సంబంధమగు విశ్వరూపమును అర్జునునకు చూపెను. అనేక వక్రనయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోచ్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అందరి పెక్కు ముఖములు, నేత్రములు గలదియు అనేకములగు అద్భుత విషయములకు చూపునదియు దివ్యములైన పెక్కు ఆభరణములతో కూడినదయు ఎత్తుబడి ఉన్న అనేక దివ్య ఆయుధములు గలదియు దివ్యములైన పుష్పమాలికముల వస్త్రములను ధరించినదియు దివ్యమగు గంధపూతతో కూడి ఉన్నదియు అనేక ఆశ్చర్యములతో నిండి ఉన్నదియు ప్రకాశమానమైనదియు అంతము లేనిదియు ఎల్లెడలా ముఖములు కలదియు అగు తన విశ్వరూపముని భగవానుడు అర్జునునకు చూపెను. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదస్థితా యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. కాంతి ఒక్కసారి బయలుదేరినచో ఎంత కాంతి ఉండునో అది ఆ మహాత్ముని యొక్క కాంతిని పోలి ఉన్నది. తత్రైకస్థం జగత్కృష్ణం రవిభక్తమనేకధా అపశ్యత్ దేవదేవస్య శరీరే పాండవస్తథా. అప్పుడు అర్జునుడు నానా విధములుగా విభజింపబడి ఉన్న సమస్త జగత్తును
దేవదేవుడకు శ్రీకృష్ణ భగవాన్ని యొక్క శరీరమును అవయవముల వలె ఒక్క చోటనున్న దానినిగా చూచెను. తతస్స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత. అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యముతో కూడినవాడును గగుర్పాటు కలవాడును ఈ విశ్వరూపమును ధరించిన భగవాన్నకు శిరస్సుచే నమస్కరించి చేతులు జోడించుకుని ప్రకారముగా పలికెను. అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూష విశేష సంగాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంచ సర్వానురగాంచ దివ్యాన్. దేవా, మీ శరీరం అందే సమస్త దేవతలను అట్లే చరాచర ప్రాణికోట్లు సమూహములను కమలాసనుడైన సృష్టికర్తయగు బ్రహ్మదేవుని సమస్త ఋషులను దివ్యములకు సర్పములను చూచుచూ ఉన్నాను. అనేక బహూతర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో అనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. ప్రపంచాధిపతి జగద్రూప, మిమ్ము సర్వత్రా అనేక హస్తములు ఉదరములు ముఖములు నేత్రములు కలవారుగను అనంత రూపములుగాను నేను చూచుచూ ఉన్నాను. మరియు మీ యొక్క మొదలు గాని మధ్యము గాని తుదయు గాని నేను కాంచచాలకున్నాను. కిరీటినం గదినం చక్రినంచ తేజో రాశిం సర్వతో దీప్తమంతం పశ్యామి త్వాం దూర్నిరీక్షం సమంతాత్ దీప్తనలార్కద్యుతిమ ప్రమేయం. మిమ్ము ఎల్లడలను కిరీటము కలవారులుగను గదను ధరించిన వారుగను చక్రమును పూనిన వారుగను కాంతి పుంజముగను అంతటను ప్రకాశించువారుగను జ్వలించు అగ్నిగను సూర్యుడి వంటి కాంతి కలవారుగను అపరిచ్ఛిన్నులుగాను పరిమితి లేని వారిగాను చూచుచూ ఉన్నాను. త్వమక్షరం పరమం వేదితవ్యం త్వమస్య విశ్వస్య పరం నిధానం త్వమవ్యయ శాశ్వత ధర్మ గోప్త సనాతనస్త్వం పురుషో మతో మే. మీరు తెలియదగిన సర్వోత్తమ అక్షర పరబ్రహ్మ స్వరూపులు. మీరు జగత్తునకంతటికి గొప్ప ఆధారభూతులు. మీరు నాశరహితులు, శాశ్వతమగు ధర్మములను కాపాడువారు. మీరు పురాణ పురుషులు. అవి నా అభిప్రాయము. అనాది మధ్యాంతమనంత వీర్యం అనంత బాహుం శశి సూర్య నేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాశ వక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతం. ఆది మధ్యాంతరహితులుగాను అపరిమిత సామర్థ్యము కలవారుగను అనేక హస్తములు కలవారుగను చంద్ర సూర్యులు నేత్రములు కలవారుగను ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము కలవారుగను తపింపచేయుచున్న వారుగను మిమ్ము చూచుచూ ఉన్నాను. దేవా పృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశచ్చ సర్వాః దృష్ట్వాద్భుతం రూపముగ్రంథమేదం లోకత్రయం ప్రవ్యతిదంతం మహాత్మాన్. ఓ మహాత్మా, భూమి ఆకాశముల యొక్క ఈ మధ్య ప్రదేశమంతయు దిక్కులన్నీయు మీ యొక్క చేతనే వ్యాపింపబడి ఉన్నవి కదా. మరియు భయంకరమైనదియు ఆశ్చర్యకరమైనదియు మీ రూపమును చూసి ముల్లోకములను ప్రీతిని పొందుచున్నవి. అమీహి త్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తి చుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ దేవతా సమూహములు మీ యందు ప్రవేశిస్తూ ఉన్నవి. మరికొందరు భీతిల్ని చేతులు జోడించుకొని మిమ్ము మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నారు. మహర్షుల యొక్కయు సిద్ధుల యొక్కయు సమూహములు లోకమునకు క్షేమమగుగాక అని పలికి సంపూర్ణముగా స్తోత్రముల చేత మిమ్ము పొగడుచు ఉన్నారు. రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వేశ్వినౌ
మరుతచ్చోస్వపాఠ్య గంధర్వ యక్షాసురసిద్ధ సంగా వీక్షంతే త్వాం విస్మితా చైవ సర్వే. రుద్రులను, సూర్యులను, వసువులను, సాధ్యులను, విశ్వదేవతలను, అశ్విని దేవతలను, గంధర్వుల యొక్కయు, యక్షుల యొక్కయు, అసురుల యొక్కయు, సిద్ధుల యొక్కయు సంగములను వీరందరూ ఆశ్చర్యచకితులై మిమ్మల్ని చూచుచూ ఉన్నారు. రూపం మహత్తే బహువక్త్ర నేత్రం మహాబాహో బహూరుపాదం బహూదరం బహుదంష్ట్రాకరాళం దృష్ట్వా లోకాః ప్రవ్యధితాస్తదాహం. గొప్ప భుజములు కలవో కృష్ణ, అనేక ముఖములు నేత్రములు కలిగినట్టుదియు, అనేకములకు హస్తములు తొడలు పాదములు కలిగినట్టుదియు, పెక్కు కడుపులు కలిగినట్టుదియు, అనేకముల కోరలచే భయంకరమైనట్టుదియు మీ యొక్క గొప్ప రూపమును చూచి జనులందరూ మిగుల భయపడుచు ఉన్నారు. నేనును అట్లే భయపడుతూ ఉన్నాను. నభస్సృశం దీప్తమనేక వర్ణం యాతాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యధితాంతస్తరాత్మా ధృతిం న సమిందామి శమంచ విష్ణో. విష్ణుమూర్తి ఆకాశమును తాకుచున్నవారును, ప్రకాశించుచున్నవారును, పెక్కు రంగులు కలవారును, తెరువబడిన నోరు గలవారును, జ్వలించుచున్న విశాలమైన నేత్రము కలవారును, మిమ్ము చూచి మిగులు భీతిల్లిన మనస్సు కలవాడనే ధైర్యమును శాంతిని నేను పొందజాలకున్నాను. దంష్ట్రాకరాళాని చితే ముఖాని ద్రంశైవ కాలా నల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. కోరలచే భయంకరములైనవియు ప్రళయాగ్నిని పోలినయు అగు మీ ముఖములను చూచి నేను దిగ్భ్రమ చెంది ఉన్నాను, సుఖమును కూడా పొందకయే ఉన్నాను. కావున ఓ దేవాది దేవా జగదాశ్రయ ప్రసన్నులు కండు అని నన్ను అనుగ్రహింపుడు. అవీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావని పాల సంగైః భీష్మద్రోణ సూతపుత్రస్తథాసౌ సహస్మరి యైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ధృతరాష్ట్రుని కుమారులందరూ భీష్ముడును, ద్రోణుడును, కర్ణుడును, వారి సేనల యందలి సమస్త రాజ సమూహములను, అట్లే మన సేనల యందలి సైనిక ప్రముఖులను మీ నోళ్ల యందు ప్రవేశిస్తూ ఉన్నారు. వారిలో పండ్ల సందుల యందు చూపని వారే పొడి చేయబడిన శిరస్సులలో కనిపిస్తూ ఉన్నారు. టైం అయిందా? ఉందా టైం? యదా నదీనాం బహవోంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభిజ్వలంతి. ఏ ప్రకారముగా అనేక నదీ ప్రవాహములు సముద్రాభిముఖములై ప్రవహించుచు అందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే ఈ మనుష్యలోకమందలి వీరులు, రాజులు లెస్సగా జ్వలించుచున్న మీ నోళ్ళయందు ప్రవేశించుచు ఉన్నారు. యదా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాసాయ సమృద్ధ వేగాః తథైవ నాసాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. ఏ ప్రకారముగా మిడతలు వినాశనము కొరకు మిక్కిలి వేగముతో కూడినవై బాగుగా మండుచున్న అగ్నియందు ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే జనులను మిగుల వేగముతో
కూడిన వారై నాశనము కొరకు మీ నోళ్ల యందు ప్రవేశించుచు ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.